Okay, so today we are going to discuss about Oracle Fusion application, Oracle Cloud ERP application. So this is a demonstration session for the people who are looking for the non-IT to IT, or who are looking for the domain changes, or who are completed recently, that education. So like if they are looking for any IT related job, so this is the best option. This is the best option that we can take the course and you can easily crack the job. The main thing here, there is no coding, there is no artificial impact on your future, job. So I will explain how it will not impact to your, your future job using that artificial intelligence, AI. సో ప్రజెంట్ మన అందరూ కూడా దేని మీద ఎక్కువ సఫర్ అవుతున్నాం అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల జాబ్ పోయడానికి అవకాశం ఉందా. సో దాని మీద ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. సో ఆరకెల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద ఇప్పుడు ఓపెనింగ్స్ బాగుంటున్నాయి. అందులో దీని మీద ఎక్కువ మంది కన్వర్ట్ అయిపోతున్నారు. నాన్ ఐటీలో ఉన్న వాళ్ళు, కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు కానీ, వేరే డొమైన్లో ఉండి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ 5 లక్షల ప్యాకేజ్ దాటిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఆర్కిల్ ఫ్యూజన్ వైపు చూస్తున్నారు. సో ఎందుకని ఆర్కిల్ ఫ్యూజనే చూసుకోవాలి, రిమైనింగ్ చాలా ఉన్నాయి కదా మార్కెట్లో అంటే. సో వై ఇట్ ఈస్ ద బెస్ట్ వన్, వై దిస్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ చాయిస్, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ రిమైనింగ్ కంపేర్ టు విత్ అదర్ మాడ్యూల్స్ ఆర్ అదర్ ఏమంటారు టెక్నాలజీస్తో కంపేర్ చేసుకుంటే ఇదే ఎందుకు బెస్ట్. ఓకే, సో ఈ రోజు డెమాన్స్ట్రేషన్లో సో ఆరకిల్ అంటే అప్లికేషన్ అంటే ఏంటి, అసలుకి మనం నేర్చుకోబోయే కోర్స్ ఏంటి, దీని మీద ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఓకే, సో మన కోర్స్ డీటెయిల్స్ ఎలా ఉంటాయనే డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూ బ్యాచ్ వచ్చేసరికి మనకి 17th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవబోతుంది. సో కోర్స్ అనేది మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో అవైలబుల్ ఉంటుంది. మనకి ఇన్స్టిట్యూట్ అవైలబుల్ కూడా ఉంది. సో మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ అయినా కానీ జాయిన్ అవ్వచ్చు. సో బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసరికి నైట్ 9 to 10:30. సో ఒకవేళ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సార్ 9 to 10:30 అంటే బాగా లేట్ అయిపోతుంది, మనం 8:30కి స్టార్ట్ చేద్దాం, ఓకే 8కి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే డెఫినెట్లీ వీ కెన్. సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒపీనియన్ తీసుకొని మనం ఆ టైమింగ్స్ అనేవి అడ్జస్ట్ చేద్దాం. ఎందుకంటే 10:30 అంటే ఒక్కోసారి అది హాఫ్ అన్ అవర్ ఇంకా ఎక్సీడ్ అవుతా ఉండేది. ఒక్కోసారి మనం టాపిక్లో ఎక్స్ప్లెనేషన్స్ సినారియోస్ డిస్కస్ చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1.5 hour అంటే 1.5 hour కదా, ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్పుడప్పుడు. యాక్చువల్గా నేనైతే 1 hour సెషన్ చెప్తాను, హాఫ్ అన్ అవర్ మీ క్వరీస్ మీద క్లారిఫికేషన్ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ క్లారిఫికేషన్స్ కూడా కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. స్టూడెంట్స్కి వచ్చిన ఇష్యూస్ మీద మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. అందరు క్వరీస్ క్లారిఫై చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. సో అలాంటప్పుడు ఒకవేళ మనకి 9 కాదండి, ముందే కొంచెం 8:30కి 8కే తీసుకున్నాం అని కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒపీనియన్ తీసుకొని మనం అలాగనే ప్రొసీడ్ అవుదాం. ఓకేనా. సో బ్యాచ్ 17th ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 9 to 10:30. సో ఇప్పుడు ఏమంటారు ఎలాగా మనం తెలుగులో మాట్లాడుకుంటున్నామో సేమ్ అలాగనే సెషన్స్, టాపిక్స్, సినారియస్, బిజినెస్ ప్రాసెస్ అన్ని కూడా తెలుగులో చెప్తాను. బట్ ఏంటంటే కంటెంట్ అప్లికేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అది కూడా వినటం మాత్రమే తెలుగు. ప్రాక్టికల్గా మిగతా సబ్జెక్ట్ మొత్తం ఇంగ్లీషే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా మంది అసలు అచ్చ తెలుగు మాకు అర్థం కాదండి, నాకు అర్థం కాదు. చెప్పాలంటే అచ్చమైన తెలుగులో కొన్ని పదాలు నాకు రావు. ఓకేనా. సో ఎందుకంటే మనం చేసేది ఐటీ జాబ్, బట్ నేను తెలుగులో ఎందుకు చెప్తున్నాను, చాలా మంది అడుగుతారు తెలుగులో ఏంటంటే ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి కదా, కమ్యూనికేషన్ రావాలి కదా. కమ్యూనికేషన్ అనేది ఆర్ ఇంగ్లీష్ అనేది ఒక మీడియం ఆఫ్ లాంగ్వేజ్. సో మనకి మైండ్లో ఉన్న కంటెంట్ ఏది ఉంటే అదే మీకు వే ఆఫ్ లాంగ్వేజ్. మీరు హిందీలో మాట్లాడితే హిందీ వస్తుంది, తెలుగులో మాట్లాడితే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది, మీకు కన్నడ వస్తే కన్నడ, మలయాళం వస్తే మలయాళం, ఎలాగైనా మాట్లాడచ్చు. ముందు ఏం మాట్లాడాలో మీ మైండ్లో కంటెంట్ ఉండాలి కదా. సో అది ఎప్పుడు వస్తుంది, మీ నేటివ్ మదర్ టంగ్లో మీరు నేర్చుకుంటే. ఓకే, సో అది ఈజీగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అంటే ఏమంటారు, ఇంగ్లీష్లో నేర్చుకున్నారనుకోండి, నేను చెప్పిందే వింటారు అంతే.
నేను చెప్పిన పదమే రేపు ఎవరైనా అడిగితే ఇంటర్వ్యూలు కూడా అదే చెప్తారు, సేమ్ కన్వర్జేషన్ చెప్తారు. మీ ఓన్గా మీరు చెప్పలేరు. అదే మీ ఓన్ మదర్ టంగ్ లాంగ్వేజ్ లో మీరు కొంచెం దాని గురించి విని నాలెడ్జ్ పెంచుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది, మీ ఓన్ ఎగ్జాంపుల్, మీ పర్స్పెక్టివ్ లో ఓన్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీ ఓన్ టర్మినాలజీ యూజ్ చేయగలుగుతారు ఇంగ్లీష్ లో కూడా. మేబీ నాకన్నా మీకు ఇంగ్లీష్ ఇంకా బాగా వచ్చి ఉంటుంది. ఏమవుతుంది, నాకన్నా మీరు ఇంకెక్కువ బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఎప్పుడు మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు, మంచి కంటెంట్ ఉన్నప్పుడు, అది తెలుగు లాంగ్వేజ్ అయితే ఇంకే లాంగ్వేజ్ అయితే. ఓకేనా? సో దట్ ఈస్ ద మోటో. తెలుగులో చెప్పడానికి కారణం ఎవరికి ఇంగ్లీష్ రాకో లేకపోతే ఇంగ్లీష్ రానో నేర్చుకోవడానికే కాదండి. ఓకేనా? సో ఇదేంటంటే మనకి కొత్త మాడ్యూల్లోకి వెళ్తున్నాం, కొత్త డొమైన్లోకి వెళ్తున్నాం. సో దీని గురించి మనం ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. ఓకే, ఫస్ట్ టైం దీని గురించి వింటున్నప్పుడు దీని గురించి బేసిక్స్ మంచిగా అర్థం అవ్వాలి, దానికి ఆ ఉద్దేశం అనమాట. ఓకేనా? కంటెంట్ అర్థం అవ్వాలనే ఉద్దేశం, మీకు ఈజీగా మైండ్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే తెలుగులో చెప్తున్నాను అనమాట. ఓకే, సో కమింగ్ టు ది కంటెంట్ అండి. సో మనం నేర్చుకోబోయే కోర్స్ వచ్చేసరికి ఆరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్. సో మై నేమ్ ఈజ్ మహేష్ అండి, నేను మీకు ట్రైనర్. సో ఇన్స్టిట్యూట్ ఏమంటారు, ట్రైనర్ నేనే. ఏ టు జెడ్ మీకు ఇంకా వేరే అదర్ పార్టీ కాంటాక్ట్ ఉండడు. సో నేనే ఉంటాను. సో నేనే ట్రైనర్. సో నేను ఒక ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నానండి. లాస్ట్ 15 years నుంచి నేను ఇదే డొమైన్ మీద, అంటే ప్రీవియస్ డొమైన్లో నేను బేసిక్ అకౌంటింగ్, నార్మల్గా జనరల్గా మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయిపోతే ఏ డొమైన్లోకి వెళ్తారో మీకే తెలియదు. నేను కూడా అలాగనే ఏదో ఒక డొమైన్లోకి వెళ్ళాను. ఒక 2-3 years అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, సో దిస్ ఈజ్ నాట్ ద వే, కరెక్ట్ వే. సో ఎవరైనా కానీ, మీరు ఇప్పుడు డెమోకి అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ, మీరు రాంగ్ డొమైన్లో ఉన్నారు, మీకు తెలుసు అది. మీరు ఏ పాత్రలో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఆ పాత్రలోకి వెళ్ళారు, ఏదో ఒక జాబ్ కావాలి, లేకపోతే అలాంటి పాత్రలోకి వెళ్ళిన తర్వాత గా మనం ఆలోచించుకోవాలి, దీని డెస్టినేషన్, ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ ఉంది. ఆ డెస్టినేషన్ లో ఉన్న మనకు ఒక మేనేజర్ లేకపోతే అదర్ ఎవరెవరికి ఉంటారు, వాళ్ళ పొజిషన్ ఏంటి అసలుకి. ఓకే, వాళ్ళ పొజిషన్ ప్రజెంట్ ఏంటి, ఎంత డ్రా చేస్తున్నారు. సరే పొద్దున మనం ఆ పొజిషన్కి వెళ్తే మనం ఎంత డ్రా చేస్తాం. ఒక 10 years ఫోర్కాస్ట్ చేసుకోండి. మీరు 10 to 15 years ఫోర్కాస్ట్ చేసుకున్న అదే శాలరీ మీ పక్క ఒక ఎంప్లాయీ, అంటే మీ ఏమంటారు, మీ ఫ్రెండ్ ఒకడు ఇప్పుడే గెయిన్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికన్నా ఉంటే డెఫినెట్ గా దిస్ ఈస్ ద రైట్ టైం టు మైగ్రేట్ ఫ్రమ్ యువర్ కరెంట్ డొమైన్ టు ఆర్కిల్ ఫ్యూజన్. సో నేను కూడా అలాంటి డిసిషన్ తీసుకున్నాను. సో కరెంట్ ఇప్పుడు నాకు 15+ years ఎక్స్పీరియన్స్ అనేది, నేను మార్చలేదు, అది ఓల్డ్ పీపీటీ ఇది. ఓకే, సో దాంట్లో ఐ మీన్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్లోనే దీంట్లో నేను ఫంక్షనల్ కన్సల్టెంట్గా ఇన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నాను. ఒక ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు మల్టిపుల్ కంట్రీస్ కూడా నేను ఆన్ సైట్ మీద విజిట్ చేయడం జరిగింది. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో క్లయింట్ ఉన్న ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పీరియన్స్, ఇంప్లిమెంటేషన్, సపోర్టింగ్, కరెంట్ క్లయింట్కి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, కొత్త కొత్త ఛాలెంజెస్ ఏంటి, కొత్త కొత్త ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్లో నేను మీకు అడాప్ట్ చేస్తూ ఉంటాను అనమాట. మెయిన్ ఎట్లా అంటే ప్రీవియస్ బ్యాచ్కి ఈ బ్యాచ్కి డెఫినెట్గా ఏదో ఒక డిఫరెన్స్ కనిపిస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే అది నేను చెప్తున్న మాట కాదు. మనకేంటంటే మల్టిపుల్ బ్యాచెస్ యాక్సెస్ ఉంటాయి అందరు స్టూడెంట్స్కి. ఒక బ్యాచ్ జాయిన్ అయ్యారంటే ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్ ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు. అది ఇంగ్లీష్కైనా తెలుగుకైనా ఏ బ్యాచ్కైనా నెక్స్ట్ బ్యాచ్ అటెండ్ అవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాచ్ జాయిన్ అయిన తర్వాత ఒక 2 బ్యాచ్ గ్యాప్ తర్వాత జాయిన్ అవుతారు. వాళ్ళకి ఏమంటారు, కొత్త ఫీచర్ ఏదో ఒకటి కొత్తగా చెప్తున్నట్టు కనిపిస్తా ఉంటుంది. సార్ ఇది మాకు చెప్పలేదు సార్, అంతే మరి. ఎందుకంటే బ్యాచ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మాకు రియల్ టైంలో ఏదో కొత్త రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది. కొత్త ఫీచర్ ఒకటి ఆర్కిలోడ్ ఎనేబుల్ చేస్తూ ఉంటాడు. కొత్త కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త ఫంక్షనాలిటీస్ వస్తూ ఉంటాయి. కరికులం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ నేను కంపేర్ చేయకూడదు, బట్ చెప్తున్నా. ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్ వాళ్ళు ఏం చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉంటారు వాళ్ళు. దెర్ ఈజ్ నో చేంజ్. బట్ ఎందుకంటే వాళ్ళకి
ఆ ట్రైనింగ్ మాత్రమే తెలుసు. రియల్ టైంలో ఏం జరుగుతుంది అనేది తెలియదు. రియల్ టైంలో ఎట్లా తెలుస్తుంది? మీరు నిజంగా ఒక కంపెనీలో పనిచేస్తా, ఒక కంపెనీకి ఒక క్లయింట్కి వర్క్ చేస్తా ఉంటే అప్లికేషన్ మీద లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఆర్ ఫీచర్స్ మనం ఎనేబుల్ చేస్తూ ఉంటాం. బట్ వెన్ యూ డోంట్ హ్యావ్ అ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ వర్కింగ్ లేనప్పుడు మనకు అవన్నీ తెలియవు. ఎవరు చెప్తారు? చెప్పరు కదా. సో తెలియదు, మనకు రిక్వైర్మెంట్స్ రావు, మనం అనాలిసిస్ ఏం మనకు తెలియదు. సో యా, నాకున్న ఈ ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ అని మల్టిపుల్ కంట్రీస్, ఆస్ట్రేలియా, యుఎస్, ఇట్లా మల్టిపుల్ కంట్రీస్ విజిట్ చేస్తున్నాను. 2-3 years అక్కడ స్పెండ్ చేస్తున్నాను, క్లయింట్స్ ఇంటరాక్ట్ అయి ఉన్నాను. సో మీకు రియల్ టైంలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే. సో ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ మై డీటెయిల్స్. కమింగ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. సో మీ మొబైల్ ఫోన్స్ లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఆర్ దీంట్లో ఇది క్యూఆర్ కోడ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినా కానీ మీకు మన లొకేషన్ వస్తుంది, ఎగ్జాక్ట్ గా మన ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అనేది. ఓకే, క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీకు ఇన్స్టిట్యూట్ అడ్రస్ వస్తుంది, ఆర్కిల్ గైడ్ అని చెప్పి. సో అమీర్పేటలో మీకు సత్యం థియేటర్ ఉంది, ఓకేనా. సత్యం థియేటర్ కి ఆపోజిట్ లో నిలబడి రైట్ సైడ్ మీకు గురుద్వారా వెళ్ళే రూట్ ఉంటుంది. గురుద్వారా వెళ్ళే రూట్ లో మీకు పక్కనే ఈ ఎదురుగా ఇందిరమ్మ ఏమంటారు, అన్న క్యాంటీన్ టైప్ లో ఒక క్యాంటీన్, 5 రూపీస్ భోజనం ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటుంది. దాని పక్కనే మనకి పార్కింగ్ ఉంటుంది, గురుద్వారా పార్కింగ్, దాని పక్కనే బిల్డింగ్ అండి. సో దాంట్లో మన గ్రౌండ్ ఫ్లోర్ లో మన ఇన్స్టిట్యూట్ ప్రజెంట్ స్టార్ట్ అయింది, అంటే ఐ మీన్ రీసెంట్ గా రెన్యువేషన్స్ జరిగినాయి. ఓకే, సో ఆ ఫ్లోర్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా, మీరు పర్సనల్ గా మీట్ అవ్వాలనుకున్నా, అయితే మీకు క్లాసెస్ కైనా ఆఫ్షోర్ కి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఇన్స్టిట్యూట్ అవైలబుల్ ఉంది. సో మీరు ఒకసారి స్కాన్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ అడ్రస్ వస్తుంది, అక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా. సో ఈవెన్ అసలుకి ఏ లొకేషన్స్ ఏం అక్కర్లేదు, జస్ట్ మీరు సత్యం థియేటర్ ఆపోజిట్ కి వచ్చి, సత్యం థియేటర్ ఆపోజిట్ కొంచెం నిలబడి కొంచెం రైట్ సైడ్ గురుద్వారా వెళ్ళే రూట్ లో చూస్తే మీకు అక్కడ బోర్డింగ్స్ కనపడతా ఉంటాయి. ఆర్కిల్ గైడ్, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్, ఇదే లోగో, సేమ్ లోగో మీకు అనిపిస్తుంది, ఓకేనా. సో ఇది మన ఇన్స్టిట్యూట్ అడ్రస్ అండి, ఫిజికల్ ఇన్స్టిట్యూట్ అడ్రస్. సో ఎవరైనా పర్సనల్ గా కలవాలి, పర్సనల్ గా మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలనుకుంటే, ఐ మీన్ మీ క్వెరీస్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలన్నా కానీ యూ కెన్ మీట్ అవుట్. ఓకే, సో ఈ రోజు మనకి డెమోలో మెయిన్ గా సో వాట్ ఈస్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్, ఓకే. సో దీని ప్రొఫైల్ ఏంటి, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాట్ ఈస్ కరెంట్ మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది, సో ఈ ఈ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, వై షుడ్ ఐ లెర్న్ దిస్ కోర్స్, ఓకే. కంపేర్ టు అదర్ టెక్నాలజీస్ మనం ఇదే కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, వాట్ ఈస్ ద కరెంట్ మార్కెట్, ఓకే. సో హూ కెన్ లెర్న్ దిస్, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీస్ ఆఫ్ ది కోర్స్, మీకు ఇంటర్వ్యూ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, ఐ మీన్ జాబ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మనం ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు పెట్టిన మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి 2010 అండ్ 11 లో మార్కెట్ లోకి రిలీజ్ అయిందండి. సో ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆరకిల్. వరాకిల్ కి ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అన్నమాట. సో దీంట్లో మనకి చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఒక ERP అప్లికేషన్ నథింగ్ బట్ ఫినాన్షియల్స్, ఆరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అని చెప్పి, HCM, SCM, CX, PPM, EPM, ఇలా మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఈ డెమో మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం ఈ ఫినాన్షియల్స్ మాడ్యూల్, నథింగ్ బట్ ERP. దీంట్లో ఫినాన్షియల్స్ లైక్ GL, AP, AR, FA, CM ఎక్స్పెన్సెస్, ఇట్లా అన్ని మాడ్యూల్స్, మేజర్ ఫంక్షనల్ యాక్టివిటీస్ ఉన్న మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో వాట్ ఈస్ ERP? ఈ ERP గురించి మనం ఈ ట్రైనింగ్ లో నేర్చుకోబోతున్న ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్స్ లో ERP గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. వాట్ ఈస్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్? సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఇట్స్ ఎ ప్లానింగ్ ఆఫ్ మల్టిపుల్ రిసోర్స్ ఇన్ ఏ ఆర్గనైజేషన్ అండి.
ఓకే, ఆర్గనైజేషన్స్ లెవెల్లో ఉన్న రిసోర్సెస్, ఆర్గనైజేషన్ లెవెల్ ఉన్న రిసోర్స్ అంటే ఎంప్లాయీ కావచ్చు, వర్కర్స్, నథింగ్ బట్ వర్కర్స్, హ్యూమన్ రిసోర్స్ అండి. తర్వాత అవైలబుల్ ఉన్న మిషనరీస్ కానివ్వండి, సో అవైలబుల్ ఉన్న న్యాచురల్ సోర్సెస్ కానివ్వండి, అవైలబుల్ ఉన్న ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఫ్యాక్టరీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేసుకొని మనం మన బిజినెస్ ఆపరేషన్స్ రన్ చేయడాన్ని మనం ఏమంటారు వీటి మల్టిపుల్ రిసోర్స్ యూస్ చేసుకొని మన బిజినెస్ ఆపరేషన్స్ ఒక రా మెటీరియల్ నుంచి ఫైనల్ ప్రొడక్ట్ వరకు మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇవన్నిటిని యూస్ చేసుకొని మనం ఎట్లా కంప్లీట్ ఒక ట్రాన్సాక్షన్, ఒక బిజినెస్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తున్నాము. సో జనరల్ గా ఇవన్నిటిని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి రికార్డ్ చేయాలి అంటే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ద సెన్స్ మనం ఎక్కడైనా నోట్ చేయాలి, క్రియేట్ ఒక ఏమంటారు రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఒక నోట్స్ క్రియేట్ చేయాలి, లేకపోతే బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రికార్డ్ చేయాలి ప్రతిదీ. సో ప్రీవియస్ సిఆర్పి ఎలా ఉండేదంటే, ప్రీవియస్ బిఫోర్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఆర్ ఈఆర్పి అప్లికేషన్ మార్కెట్ లోకి రాకముందు ఎలా ఉండేదంటే, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒక్కొక్క ఏమంటారు అప్లికేషన్ లెవెల్లోనో లేకపోతే ఒక్కొక్క సోర్స్ లోనే ఎంటర్ చేయడం జరిగేది. సో ఇక్కడ మీకు చూపిస్తే సేల్స్ యాక్టివిటీ డిఫరెంట్ గా, ఇన్వాయిసెస్ డిఫరెంట్ గా, అకౌంటింగ్ డిఫరెంట్ గా, ఓకే ఇలా పర్చేసింగ్, ఓకే ఇక ఇక పేరోల్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇలా ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క సిస్టమ్ లో డిఫరెంట్ పర్సన్స్ చేత అవుతా ఉంటది. దెర్ ఈజ్ నో కనెక్టివిటీ అండి. ఒక్కదానికి ఒకదాని కనెక్టివిటీ అవ్వాలి అంటే డేటా మొత్తం కన్సాలిడేట్ చేయడానికి ఆర్ అక్యుములేట్ చేయడానికి చాలా కాస్ట్లీ అయిపోయేది ప్రీవియస్ ఈఆర్పి రాకముందు. ఈఆర్పి రాకముందు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టం అయిపోయింది. తర్వాత ఈఆర్పి అప్లికేషన్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో, సో ఈ పని మొత్తం చాలా ఈజీ అయిపోయింది. సెంట్రలైజేషన్ అంటారు, ప్రాసెస్ సెంట్రలైజేషన్ అయిపోయింది. ఒక్క ఈఆర్పి అప్లికేషన్ లో అన్ని రకాల డేటా మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇన్వెంటరీ అయినా, సేల్స్ అయినా, ఓకే పర్చేజెస్ అయినా, రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. అంత డేటా మీరు ఒకే సిస్టమ్ లో రియల్ టైమ్ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేసుకోవడానికి మీకు ఈఆర్పి సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఈఆర్పి లేనప్పుడు ఒక్కొక్క సిస్టమ్ లో ఒక్కొక్క ప్రాసెస్ నడిచేది. ఒక్కొక్క ఎక్సెల్ షీట్ లోనో లేకపోతే మాన్యువల్ గా బుక్స్ లోనో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒక్కొక్క డిఫరెంట్ బుక్స్ లో క్రియేట్ చేస్తూ ఉండేవాళ్ళు. వన్స్ ఈఆర్పి సిస్టమ్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తాన్ని సెంట్రలైజేషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ లోకి మీకు చూస్తే ఏమంటారు బిఫోర్ ఈఆర్పి అప్లికేషన్స్ రాకముందు నుంచి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే, ఏదైనా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉందనుకోండి, ఏదైనా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ మీకు ఇదివరకు లేదు. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఆ ఏమంటారు యుఎస్ లోనో, యూకే లోనో ఆర్ ఆస్ట్రేలియాలోనో ఆ కంట్రీలో బాగా ఫేమస్ అయిన ప్రొడక్ట్ ఇప్పుడు మన కంట్రీలో కనపడుతుంది. అంటే బాగా ఫేమస్ అయిన ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన కంపెనీ ఇప్పుడు మనకి ఇండియాలో అది మన మన ఏమంటారు మన సిటీ తీసుకోండి, ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఆ బ్రాంచెస్ ప్రతి ఏరియాలో ఉంటాయి. ఓకే, ప్రతి ఏరియాలో దాని బ్రాంచెస్ ఉంటాయి. అది ఇంటర్నేషనల్ ప్రోడక్ట్. మళ్ళీ ఎలా పాసిబుల్ అవుతుందండి? దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి ప్రాసెస్. ఓకే, సో ఈఆర్పి సిస్టమ్ అంతా సెంట్రలైజేషన్ చేయడం వల్ల మీరు ఎక్కడైనా వర్క్ చేయండి, అదే అప్లికేషన్ యూజ్ చేసి మీరు వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా కానీ మీ బిజినెస్ ఆపరేషన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్. సో జనరల్ గా అనుకుంటారు మనం నేను బీటెక్ చదువుతున్నాను, లేకపోతే నేను ఎలక్ట్రికల్, లేకపోతే నేను సివిల్, లేకపోతే కంప్యూటర్స్, ఇట్లా మల్టిపుల్ డొమైన్స్ మీద, మల్టిపుల్ స్ట్రీమ్స్ మీద మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే మీ టెక్నాలజీ, మీ ఎంత కంప్యూటర్ టెక్నాలజీస్ ఉన్నా లేకపోతే కోడింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నా అవి ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడికి వెళ్ళాలండి? ఒక మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఒక కంపెనీ, ఒక పెద్ద కంపెనీకి యూజ్ అవ్వాలి, అంతే కదా? సో ఇప్పుడు బెంజ్ కార్స్ ఉంటాయి, లేకపోతే వోల్వో బస్సెస్ ఉంటాయి, లేకపోతే ఎక్స్పెన్సివ్ చెప్తున్నా ఫ్లైట్స్ ఉంటాయి. ఓకే, బోయింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. తర్వాత ఏదైనా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. చాలా ప్రొడక్ట్స్ అండి, కార్ల దగ్గర నుంచి మీకు ఫ్లైట్స్ దాకా అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. లేకపోతే మీరు వాడే రెగ్యులర్ వాడే ప్రొడక్ట్స్, ల్యాప్టాప్స్ కానివ్వండి, వీటన్నిటిలో
ఇది ఒక టెక్నాలజీ వాడాలి, అవునా? సో మీరు మీరు క్రియేట్ చేసే టెక్నాలజీస్ అన్ని అక్కడికే వెళ్తాయి. మీరు చదువుకున్న టెక్నాలజీస్ మొత్తం దానికే యూజ్ అవుతాయి. సో అల్టిమేట్ గా అవన్నీ ఏంటండి? కంపెనీస్. అల్టిమేట్ గా అవన్నీ ఏంటి? పెద్ద పెద్ద కంపెనీస్. కంపెనీలో జరిగే యాక్టివిటీస్ ఏంటండి? ఈ ఈఆర్పి సిస్టమ్ యాక్టివిటీస్. ఓకే, పర్చేజెస్ ఎంత, సేల్స్ ఎంత, ఓకే, పేమెంట్స్ ఏంటి, రిసీట్స్ ఏంటి, ఫైనల్ గా అన్ని కంపెనీస్ లో జరిగే యాక్టివిటీస్, మేజర్ యాక్టివిటీస్ ఇవే. ఏ కంపెనీ మీరు తీసుకున్నా, ఎంత టెక్నాలజీ వాడినా కానీ, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా అకౌంటింగ్ సిస్టమ్ లేనిదే ఆ కంపెనీ నడవదు. ఏ కంపెనీ నడవదు అకౌంటింగ్ సిస్టమ్ లేనిదే. సో ఆ మేజర్ మాడ్యూల్ మీద ఇప్పుడు మనం ట్రైనింగ్ తీసుకోబోతున్నాం. సో ఇది మార్కెట్ లో ఎంత మీకు ఏమంటారు ఫ్యూచర్ ప్రూఫ్ గా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్. మీకు టెక్నాలజీస్ రావచ్చు పోవచ్చు. ఇప్పుడు మీకు ఈ రోజున్న టెక్నాలజీ భూము నెక్స్ట్ 5 years లోనే, నెక్స్ట్ 2 years లోనే ఉండకపోవచ్చు. దానికి మించిన టెక్నాలజీ ఇప్పుడు, ఇదివరకు ఏఐ లేదు, ఇప్పుడు ఏఐ వచ్చింది. ఇదివరకు కోడింగ్ రాసే వాళ్ళకి అసలుకి లక్షల్లో ఇచ్చే శాలరీస్ ఇచ్చి వాళ్ళని కొన్ని ఇయర్స్ పాటు మెయింటైన్ చేశారు. ఈవెన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఎలాంటి రిక్వైర్మెంట్ వచ్చిందో తెలియదు. సో వాళ్ళకి హ్యూజ్ ప్యాకేజెస్ ఇచ్చి వాళ్ళని ఎక్కువ మంది మెయింటైన్ చేస్తా ఉండేవాళ్ళు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? అదే ఎంప్లాయీ ఒక 1 week కష్టపడి బిల్డ్ చేసే కోడ్ కానివ్వండి, ఆ సొల్యూషన్ కానీ, ఒక ఏఐ టెక్నాలజీలో విత్ ఇన్ 5 minutes లో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, అదే టెక్నాలజీ మనం విత్ ఇన్ 5 minutes లో మనం గ్రాప్ చేయగలుగుతాం. సో ఇక్కడ లే ఆఫ్స్ ఎందుకు పడుతున్నాయంటే వాళ్ళకే, అలాంటి టెక్నికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది ఇబ్బంది అయిపోతుంది. వేరేజ్ ఈ ఈఆర్పి సిస్టమ్స్ లో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో ఇలాంటి యాక్టివిటీస్ చేయడం కుదరదు. ఈవెన్ ఎనీ కంపెనీ కూడా ఏఐని బిలీవ్ చేయదు. ఏఐని బిలీవ్ చేసి కంపెనీ మొత్తం ఇప్పుడు ఒక ఈఆర్పి అప్లికేషన్ ఏఐతో హ్యాండ్ ఓవర్ చేసి ఏఐ డీల్ చేస్తుంది అంటే ఈఆర్పి అప్లికేషన్ ని, ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ ఏదన్నా మధ్యలో ఫెయిల్ అయ్యిందంటే ఎంటైర్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అవ్వాలి. ఎంటైర్ బిజినెస్ మొత్తం స్టక్ అయిపోద్ది వరల్డ్ వైడ్ గా. సో దానికి మాత్రం అంటే ప్రజెంట్ ఉన్న కండిషన్స్ లో ఏఐకి కంట్రోల్ లేదు. సో ఏ ఈఆర్పి అప్లికేషన్ కూడా ఏఐతో ఫంక్షనాలిటీస్ ని క్రియేట్ చేస్తున్నారు కానీ టోటల్ కంట్రోల్ ఏఐకి ఇవ్వట్లేదు. అది మాన్యువల్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఒక హ్యూమన్ కంట్రోల్ చేయాల్సింది అప్లికేషన్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్. సో మీకు ఈఆర్పి అప్లికేషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారండి? మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఆర్ డిస్ట్రిబ్యూషన్స్ కానివ్వండి, ప్రొఫెషనల్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్స్, సో ఇండస్ట్రియల్స్, హెల్త్ కేర్, ఈ సెక్టర్ అని కాదు, ఏ సెక్టర్ లోకి వెళ్ళినా, ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా కానీ వితౌట్ ఈఆర్పి అప్లికేషన్ ఆ బిజినెస్ రన్ అవటం అనేది ఇంపాసిబుల్. ఓకే, కమింగ్ టు ది ఈఆర్పి అప్లికేషన్, లిస్ట్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్. ఇవన్నీ ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ ఈఆర్పి అప్లికేషన్స్. సో మీరు వీటిలో నాకు తెలిసి నెట్ సూట్, సిబిల్, ఎస్ఏపి, వీటి గురించి వినుంటారు. మైక్రోసాఫ్ట్ కూడా ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, వర్క్ డే అని రీసెంట్ గా వచ్చింది. సో ఇవన్నీ ఈఆర్పి అప్లికేషన్స్ అండి. ఫస్ట్ థింగ్ ఇవన్నీ ఈఆర్పి అప్లికేషన్స్. ఓకే, తర్వాత ఇవి ప్రజెంట్ కరెంట్ ఇయర్ బేసిస్ కొని బాగా ఫేమస్ అయిన ఈఆర్పి అప్లికేషన్స్. ఓకే, ఆర్కిల్ క్లౌడ్ ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ పొజిషన్ లో ఎస్ఏపి ఉంది, ఇన్స్టిట్యూట్ అని, లేకపోతే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, వర్క్స్ డే, తర్వాత వర్క్ డే తర్వాత ఇన్ఫార్ పబ్లిక్ సెక్టార్. సో ఇవన్నీ ఏంటంటే ఒక మల్టిపుల్ ఉంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్. సో ఇన్ని ఈఆర్పి అప్లికేషన్స్ ఉన్నాయి, మీరు ఇన్ని లిస్ట్ చెప్పారు కదా, వీటిలో మనం ఆర్కిల్ ఫ్యూజన్ ఎందుకు తీసుకోవాలి? ఓకే, ఆర్కిల్ ఫ్యూజన్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఎందుకు గ్రేట్ అవుతుంది? సో ఆర్కిల్ ఫ్యూజన్ ఎందుకు అది నేర్చుకోవాలి? వై వి షుడ్ లెర్న్ ఆర్కిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్. రిమైనింగ్ ఈఆర్పి అప్లికేషన్ ఉండగా ఓన్లీ ఆర్కిల్ ఫ్యూజన్ ఎందుకు తీసుకోవాలి? సో ఇక్కడ మనకి మెయిన్, దీనికంటే ముందు ఇది చెప్పాలి. సో ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కువ స్కిల్ ఉన్నది, ఎక్కువ హై డిమాండ్ ఉన్నది. ఓకే, సో ఈ స్కిల్ ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ మీద ఉన్న స్కిల్ అనేది మార్కెట్ లో బాగా డిమాండ్ ఉందండి. సో మీకు చెప్పాలంటే ఒక్క డేలో మనం
ఇంటర్వ్యూ సపోర్ట్స్ లెవెల్లో చూస్తున్నాం కదా, ఒక డేలో 20 to 25 ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతున్నాయి. సో మన దగ్గరే అంటే అవుట్ ఆఫ్ యూ కెన్ ఇమాజిన్ మీకు ఎంతమంది బయట ఎన్ని ఇంటర్వ్యూస్కి షెడ్యూల్ అవుతున్నాయి, ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది. సో రీసెంట్గా డెలైట్ అండ్ అదర్ టీసీఎస్ కంపెనీ డ్రైవ్స్ నడుస్తుంది. ఓకే, సో ఎక్కువ ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. రిక్వైర్మెంట్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ అండి, వాళ్ళకి ప్రాజెక్ట్స్ బేస్ చేసుకుని వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ప్రజెంట్ మార్కెట్లో బాగా హై డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. సో ఈ మార్కెట్ అనేది, దీని మార్కెట్ నాట్ ఓన్లీ ఇండియా అండి, వరల్డ్ వైడ్ గా మీకు ఈ ఆర్కిల్ ఫ్యూజన్ మీద మార్కెట్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఎర్నింగ్స్ కూడా ఇందాక చెప్పాను మీకు. జనరల్ గా మీకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ కి మీరు వేరే డొమైన్ లో ఎక్స్పీరియన్స్, ఆ 5 years కి మీరు ఎక్స్పెక్ట్ చేసేది మాక్సిమం 6 to 7 lakhs ప్యాకేజ్ అండి. ఓకేనా. సో ఇక్కడ ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో మీకు మినిమం 20 lakhs ప్యాకేజ్ ఉంటుంది. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మినిమం 20 lakhs ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో కెరీర్ గ్రోత్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే థింగ్స్ ఎప్పుడు లెర్న్ అవుతూ ఉంటారు మీరు. సో మీరు మీ టెక్నికల్ స్కిల్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది. దాని బేసిస్ కొని మీకు ప్రమోషన్స్ కానివ్వండి, ప్యాకేజ్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఏమంటారు, మీ ఓన్గా మీరు వదిలేయాలి తప్ప, అంతేగాని మీకు లే ఆఫ్స్ ఇవ్వడం, లేకపోతే ఎక్కువ వేరే ప్యాకేజీలు ఇచ్చి మిమ్మల్ని లే ఆఫ్ చేసి పంపించడం, ఇలాంటివి అసలు జరగదు దీంట్లో. ఇప్పుడు కీప్ ఆన్ గ్రోయింగ్, మీ గ్రోయింగ్ ఎలా ఉంటుందంటే అలా వెళ్తూ ఉంటుందంటే, అది ఇంకా మీ ఓన్గా మీరు వాలంటీర్ తీసుకొని ఆగిపోవాలి తప్ప, అంతే తప్ప దీంట్లో ఎలాంటి ఏమంటారు ఏమంటారు లే ఆఫ్స్ కానీ, జాబ్స్ తీసేయడం కానీ, ప్రాజెక్ట్స్ లేకపోవడం కానీ ఇలాంటివి జరగవు. సో దీంట్లో మెయిన్గా కెరీర్ గ్యాప్స్ ఉన్నవాళ్ళు ఎవరెవరు ఇది నేర్చుకోవచ్చు. కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు 1 or 2 years గ్యాప్ ఉంది, 4 to 5 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈజీగా వాళ్ళు ఏమంటారు కోర్స్ నేర్చుకొని కెరీర్ ఏమంటారు బిల్డ్ చేసుకోవచ్చు. ఆర్కిల్ ఫ్యూజన్ మీద ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు. ఒకవేళ మీరు నాన్ ఐటీలో ఉన్నారంటే డెఫినెట్గా నాన్ ఐటీ నుంచి ఐటీకి, ఇది ఐటీ అండి, ఐటీ లెవెల్లో వస్తుంది. నాన్ ఐటీ కానీ సేమ్ ఎక్స్పీరియన్స్ని ఐటీ కింద కన్వర్ట్ చేసుకొని మీరు మూవ్ అవ్వచ్చు. సో ఇది ఫుల్ జాబ్ సెక్యూరిటీ అండి. దీని మీద ఏఐ అనేది జీరో ఇంపాక్ట్. సో అది ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో ఏఐ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది, ఏఐ ఇంపాక్ట్ ఎక్కడ ఉండదు, సో దాని గురించి కూడా చెప్తాను. తర్వాత శాలరీస్ కానివ్వండి, లే ఆఫ్ ఫియర్ కానివ్వండి, సో ఇవేమి ఉండవు. ఇంకొకటి ఏంటంటే ఆర్కిల్ ఫ్యూజన్ అనేది జీరో కోడింగ్ అండి, జీరో కోడింగ్, నాన్ టెక్నికల్ అని చెప్పొచ్చు. సో టెక్నికల్ కూడా ఉంటుంది ఆర్కిల్ ఫ్యూజన్ లో, బట్ ఏంటంటే మనకు ఆప్షన్ జీరో, ఈ నాన్ టెక్నికల్ కూడా ఉంటుంది, ఫంక్షనల్ అంటారు. ఓకే, టెక్నికల్ అంటారు, ఫంక్షనల్ అంటారు. మనది ఫంక్షనల్ కన్సల్టెంట్ ప్రొఫైల్. సో మనకి ఎలాంటి టెక్నికల్ స్కిల్ సెట్ అనేది అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి హ్యూమన్ బ్రెయినే మెయిన్ ఇంపార్టెంట్, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కాదండి దీంట్లో. ఓకేనా. సో మార్కెట్ గ్రోత్ ఎలా ఉంది అంటే, సో ఏమంటారు 2020 నుంచి 30 వరకు 10 years ఎక్స్పెక్టేషన్స్, 10 years ఎక్స్పెక్టేషన్స్ ఇంత రిక్వైర్మెంట్ ఉంది. సో గ్రోత్ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుందండి. గ్రోత్ అనేది కరెంట్ క్లౌడ్ ఈఆర్పి మీద, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద గ్రోత్ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ ఈఆర్పి అండి, నాట్ ఓన్లీ ఆర్కిల్ ఫ్యూజన్, ఆల్ ఓవర్ ఈఆర్పి అప్లికేషన్స్, క్లౌడ్ ఈఆర్పి అప్లికేషన్స్ మీద గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐ మీన్ రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్స్ వీ నీడ్ టు సెలెక్ట్ ఆర్కిల్ ఫ్యూజన్. అండ్ వన్ మోర్, ఇంకోటి, ప్రజెంట్ ఇఫ్ యూ కంపేర్ all other ERP applications, SAP, okay, Workday, Infor, so Technology One, Tech One అంటారండి, టెక్నాలజీ వన్. ఓకే, సో ఇవన్నీ కొన్ని ERP అప్లికేషన్ కంట్రీ బేస్డ్ అండి ఇవన్నీ. ఇది ఇంగ్లాండ్, ఇది యుఎస్ లో ఉంది, వచ్చేసరికి ఆస్ట్రేలియాదండి. టెక్ వన్ అనేది ఆస్ట్రేలియా కంపెనీ. ఓకే, ఇవన్నీ ఐ థింక్ ఇది ఇంగ్లాండ్ అనుకుంటా, ఇవి యుఎస్ కంట్రీ అండి, ఇవన్నీ యుఎస్ కంట్రీవి. సో ఇక్కడ చూడొచ్చు ఆర్కిల్ ఫ్యూజన్ అనేది టాప్ పొజిషన్ లో ఉంది ప్రజెంట్ ఆర్కిల్. సో దాని ఏమంటారు మార్కెట్ క్యాపిటల్ చూడండి, $494 billion. సో దానికి
కంపారేటివ్ దగ్గరలో ఏది లేదు. 200లో ఉన్నది అది. SAP 200లో ఉంది. 500కి 200కి ఎంత డిఫరెన్స్ ఉందండి? సో ప్రస్తుతానికి ఆర్కిలే హ్యూజ్ మార్కెట్ని ఆక్యుపై చేసింది వరల్డ్ వైడ్గా. సో ఎందుకు మీరు SAP తీసుకోవాలి, ఎందుకు వర్క్డే తీసుకోవాలి? ప్రాజెక్ట్స్ తక్కువ ఉంటాయండి. మీరు టెక్నాలజీ నేర్చుకోవచ్చు. మనకి ఈ అప్లికేషన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అన్ని మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. నేర్చుకున్నా కానీ దాని మీద మీకు స్కోప్ ఉండాలిగా, దాని మీద మీకు మార్కెట్ ఉండాలి కదా. ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్రాజెక్ట్స్ ఉంటే, ఆ అప్లికేషన్ వాడే వాళ్ళు ఉంటే దాని మీద మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఐ మీన్ దాని మీద సర్వీస్ రిక్వైర్మెంట్ అనేది క్లయింట్కి వస్తుంది, అంతే కదా. అప్లికేషన్ వాడినప్పుడు దాని మీద ఎవరు పనిచేస్తారు? ఇప్పుడు లెట్సే మీకు ఎట్లా చెప్పాలి, ఒక మారుతి ఇదివరకు ఒకటి అంబాసిడర్ కార్స్ ఉన్నాయి, గుర్తుందా మీకు? పాతకాలంలో అంబాసిడర్ కార్స్, ఓల్డ్ మోడల్ కార్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ కార్స్ వచ్చినాయి. సో నాకు లేటెస్ట్ కార్లు ఏమంటారు మెకానిజం రాదు, నాకు ఓల్డ్ అంబాసిడర్ పాత కార్లు నాకు మెకానిక్ వచ్చని చెప్పి, నాకు రిపేర్ చేయటం వచ్చని చెప్పి మీరు ఒక షాప్ పెట్టుకున్నారు అక్కడ. సో కొత్త కార్స్ ఎవరన్నా వచ్చి సార్ నాది రిపేర్ చేయండి అంటే, సార్ నాకు తెలియదు, అది నాకు రాదు, నాకు ఓల్డ్ అంబాసిడర్ కార్ మాత్రం రిపేర్ చేస్తారని కూర్చున్నారు అనుకోండి, మీ షాప్ రన్ అవుతుందా? ఎవరు రారు. ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీస్ లో వచ్చిన కార్ రిపేర్ చేయటం మీకు రాదు, మీకు తెలియదు. ఓల్డ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు కారు ఏదైనా కారే, అంబాసిడర్ కారే, ఇప్పుడు కొత్తగా నడిచే కారే, రెండు కార్లే. ఇవి కూడా అంతే. ఇవి కూడా అప్లికేషన్సే. ఆర్కిల్ ఫ్యూజన్ కూడా అప్లికేషనే. బట్ ఇక్కడ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో ఉన్న రిక్వైర్మెంట్ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. దీని మీద ఎక్కువ మంది వాడుతున్నారు. దీనికి సంబంధించి మీరు లెట్స్ ఇప్పుడు కార్స్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నారు అనుకోండి, లేటెస్ట్ వచ్చిన కార్లు ఉన్నాయి, ఆ కారుకి సంబంధించి మీ పక్కన ఒక షెడ్ పెట్టుకున్నాడు ఒక మెకానిక్, వాని దగ్గర ఇప్పుడు కస్టమర్స్ ఉంటారు. మీ దగ్గర ఓల్డ్ టెక్నాలజీతో మీరు నడుస్తూ ఉన్నారు, ఓకే, ఆ టెక్నాలజీకి సంబంధించి కార్స్ మీ దగ్గరికి రావు. ఎక్కువ మంది ఏ కార్లు వాడుతుంటే వాళ్ళకే రిక్వైర్మెంట్ సర్వీస్. అంటే మీ ఓల్డ్ టెక్నాలజీ కారు లేవు ఇప్పుడు ప్రజెంట్, ఎవరు వాడట్లేదు. నంబర్ ఆఫ్ యూటిలైజేషన్స్ అంటే యూజ్ చేసేవాళ్ళు లేరు. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే, ఈ అప్లికేషన్స్ ఉన్నాయి కానీ నడుస్తున్నాయి, వాడేవాళ్ళు తక్కువ మంది. ఎక్కువ మంది వాడుతుంది ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్. సో ఆబ్వియస్ గా ఎక్కువ మంది వాడుతున్నారంటే వాటి మీద సపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఎక్కువ ప్రాజెక్టులు వెళ్తాయి. ఇవి కూడా ఉన్నాయి మార్కెట్లో, ప్రజెంట్ మార్కెట్లో నడుస్తున్నాయి, కానీ తక్కువ నడుస్తున్నాయి. వాటి మీద రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటాయి, ప్రాజెక్ట్స్ తక్కువ ఉంటాయి. సో మనకి జాబ్ రావాలి, మనం సర్వైవ్ అవ్వాలంటే మనం నేర్చుకున్న టెక్నాలజీ, మనం ఉన్న పాత్ అనేది మార్కెట్లో ఎక్కువ ఏమంటారు డిమాండ్ ఉండాలి, దాని మీద రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉండాలి, క్లయింట్స్ కి సపోర్ట్ ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రం మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. సో ఇది లేటెస్ట్ గా డౌన్లోడ్ చేసిన రిపోర్ట్ అండి. లేటెస్ట్ గా 2026 జూన్ లో డౌన్లోడ్ చేసిన రిపోర్ట్ ఇది. టాప్ 10 ERP సిస్టమ్స్ ఇన్ వరల్డ్ వైడ్. సో ఉండేది ఇక్కడ కూడా మళ్ళా ఆర్కిల్ ఫ్యూజన్ లోనే టాప్ లో ఉంది. SAP ఉంది, బట్ SAP అనే దానికన్నా ముందు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్, క్లౌడ్ అప్లికేషన్ టాప్ పొజిషన్ లో ఉంది. సో this is the reason why we need to select Oracle Fusion application as your career path, new career path. మనం ఎప్పుడైనా కానీ ఏమంటారు మార్కెట్లో డిమాండ్ ఉన్నదాన్ని చూస్ చేసుకుంటాం, అప్పుడే మనం త్వరగా సెటిల్ అవ్వగలుగుతాం. ఓకే, సో ఈ పర్టికులర్ కోర్స్ అనేది మనకి ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్ సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఆర్కిల్ ఫ్యూజన్ లో, ఆర్కిల్ అప్లికేషన్ లో ఇది మల్టిపుల్ ERP సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక చూసారు JD Edwards, సిబిల్, పీపుల్ సాఫ్ట్, హైపీరియన్, ఇవన్నీ నెట్ సూట్, ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ ERP సిస్టమ్స్ అండి. ఇండివిజువల్ ERP సిస్టమ్ వీటన్నిటిని ఆర్కిల్ అక్వైర్ చేసేసింది. సో బేసిక్ గా ఆర్కిల్ కి ఈ బిజినెస్ సూట్ అండ్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఈ రెండే ఓన్ ప్రొడక్ట్స్. రిమైనింగ్ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే అదర్ ERP అప్లికేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి అక్వైర్ చేసేసింది, కొనేసింది అనమాట ఆర్కిల్. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఆర్కిల్ కింద రన్ అవుతున్నాయి. ఓకే,
సో మనం నేర్చుకునే మెయిన్ కోర్స్ వచ్చేసరికి ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అండి. దీంట్లో మెయిన్ గా జనరల్ లెడ్జర్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్. సో ఈ మాడ్యూల్స్ గురించి మనం మెయిన్ గా కవర్ చేయబోతున్నాం. జనరల్ లెడ్జర్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్. సో ఈ మాడ్యూల్స్ గురించి మనం ట్రైనింగ్ లో మన కోర్సులో ఎక్కువ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మేజర్ గా మనకి ఈ బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని ఏపీని P2P ప్రాసెస్ అని, AR ని O2C ప్రాసెస్ అని, ఫిక్స్డ్ అసెట్ టు రిటైర్మెంట్ ప్రాసెస్ అని, క్యాష్ మేనేజ్మెంట్ రికన్సిలేషన్ AP అండ్ AR రికన్సిలేషన్ అని, జనరల్ లెడ్జర్ ని రికార్డ్ టు రిపోర్ట్ అని చెప్పి కన్సిడర్ చేస్తారు. సో ఈ బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్వాయిస్ టు క్యాష్ AR ప్రాసెస్, P2P ప్రొక్యూర్ టు పేమెంట్ AP ప్రాసెస్, అసెట్ ఎక్విజిషన్ టు అసెట్ రిటైర్మెంట్ FA మోడల్, అకౌంటింగ్ ప్రాసెస్ ఇది. తర్వాత బడ్జెట్ టు రిపోర్టింగ్ అంటే GL మోడల్. సో ఇక్కడున్న వాటిని మనం ఇలా కన్వర్ట్ చేసాం అనమాట. ఇది రియల్ టైంలో ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో బిజినెస్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. నాట్ ఓన్లీ ఆర్కిల్ ఫ్యూజన్, మీరు ఏ ERP అప్లికేషన్లోకి వెళ్ళి కానీ బిజినెస్ ప్రాసెస్ ఇది ఎలా ఉంటుంది. ఓకే, సో మనం చెప్పుకున్న బిజినెస్ ప్రాసెస్ ఇన్వాయిస్ టు రిసిట్, P2P ప్రాసెస్, అసెట్ ఎక్విజిషన్ రిటైర్మెంట్. సో ఈ బిజినెస్ ప్రాసెస్ లో మనకి మేజర్ గా ఇన్వాయిస్ టు రిసిట్ లో రిసీవబుల్ మోడల్, P2P లో పేయబుల్ మోడల్, అసెట్ ఎక్విజిషన్ లో అసెట్ మోడల్, బడ్జెట్ రిపోర్టింగ్ లో GL మోడల్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఈ మాడ్యూల్స్ గురించి మెయిన్ గా ఈ మాడ్యూల్స్ గురించి మనం మన ట్రైనింగ్ లో డిస్కస్ చేస్తాం అన్నమాట. సో మేజర్ గా మనకి 3 బిజినెస్ ప్రాసెస్ ఉంటాయండి. P2P ప్రాసెస్, A2R, నథింగ్ బట్ అసెట్ ఎక్విజిషన్ టు అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్, అండ్ O2C ఇన్వాయిస్ టు రిసీట్ ఆర్ ఆర్డర్ టు క్యాష్. సో మెయిన్ గా ఈ 3 బిజినెస్ ప్రాసెస్ అనేవి ఉంటాయి. సో జనరల్ గా ఈ 3 బిజినెస్ ప్రాసెస్ గురించి మీకు ఒక హై లెవెల్ చెప్తానండి. ఓకే, సో లెట్స్ సే మనది ఒక కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఒక డెల్ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. సో డెల్ కంపెనీలో మనం కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, సో ఒక కస్టమర్ దగ్గర నుంచి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి మనకి ఒక 1000 ల్యాప్టాప్స్ కావాలని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చిందండి. 1000 ల్యాప్టాప్స్ కావాలని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి డెల్ కంపెనీకి ఆర్డర్ వచ్చింది. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే దే విల్ వెరిఫై వెదర్ ఆ 1000 ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా. 1000 ల్యాప్టాప్స్ అవైలబుల్ లేకపోతే దే హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్. సో ఆ 1000 ల్యాప్టాప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న, సో ఇక్కడ వస్తుంది అనమాట ఇన్వాయిస్ టు క్యాష్ అనేది. ఇది O2C ప్రాసెస్. ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి డెల్ కంపెనీకి ఆర్డర్ రాగానే వీళ్ళు ప్రొడక్ట్ వెరిఫై చేసుకుంటారు, 1000 ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉన్నాయా లేవు. సో దెన్ దే విల్ స్టార్ట్ ప్రొడక్షన్ అండి. ఆ ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి దానికి సంబంధించిన రా మెటీరియల్ తీసుకురావడం, ఇది P2P ప్రాసెస్. సో P2P ప్రాసెస్ లో ఏమవుతుంది, సో ఆ ఒక ల్యాప్టాప్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఐరన్ కానీ, లోపల స్పేర్ పార్ట్స్ కానివ్వండి, స్క్రీన్స్ కానివ్వండి, కీబోర్డ్ కి సంబంధించిన ప్లాస్టిక్ మెటీరియల్స్ కానీ, ఇవన్నీ కూడా సప్లయర్స్ నుంచి తెప్పించుకోవాలి. సప్లయర్ నుంచి పర్చేజ్ ఆర్డర్స్ రేస్ చేసి ఎంత క్వాంటిటీ కావాలి రా మెటీరియల్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ ఆర్డర్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ ఆ సప్లయర్స్ కి మళ్ళీ పేమెంట్స్ చేయటం. సో ఇది P2P ప్రాసెస్ అనమాట. ప్రొక్యూర్ టు పేమెంట్. ప్రొక్యూర్మెంట్ మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవటం అండ్ పేమెంట్ చేయటం, సప్లయర్స్ కి ఆ రా మెటీరియల్ సంబంధించి పేమెంట్ చేయటం. ఇది P2P ప్రాసెస్ లో ఉంటుంది. వన్స్ మనకి రా మెటీరియల్ వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోకి తీసుకెళ్తారు. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమంటారు, ఒక ఫైనల్ ప్రొడక్ట్ రెడీ అవుతుంది. దాన్ని కస్టమర్ కి 1000 ల్యాప్టాప్స్ ని డెలివరీ చేసి కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ రిసీవ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇన్వాయిస్ సెండింగ్ టు ది కస్టమర్ అంటే మనం 1000 ల్యాప్టాప్స్ కస్టమర్ కి పంపిస్తాం, కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేసుకుంటాం, అమౌంట్ పేమెంట్ రిసీవ్ చేసుకుంటాం. ఓకే, ఇది P2P O2C ప్రాసెస్ అండి. అర్థమైంది కదా. ఒక కస్టమర్ దగ్గర నుంచి మనకు వచ్చిన ఆర్డర్ బేస్ చేసుకొని మనం P2P ప్రాసెస్ రన్ చేసి ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ప్రొడక్షన్ లో ఉన్న మనం ప్రొడ్యూస్ చేసిన ఫైనల్ ప్రొడక్ట్స్ ని కస్టమర్ కి డెలివర్ చేయడం వల్ల మనం కొంత అమౌంట్ గెయిన్ చేయడం జరుగుతుంది. ఇది హై లెవెల్ ప్రాసెస్.
దీనికి సంబంధించి అప్లికేషన్ లెవెల్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో ఫంక్షనాలిటీ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, బ్యాక్ ఎండ్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాం అనేది మనం ట్రైనింగ్ లో నేర్చుకుంటాం. తర్వాత A2R అండి, నథింగ్ బట్ అసెట్ ఎక్విజిషన్ అండ్ అసెట్ మెయింటెనెన్స్. ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నారనుకోండి, ఆర్గనైజేషన్ లో ఒక ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది, లేకపోతే ఆర్గనైజేషన్ సంబంధించి బిల్డింగ్ ఉంది. ఆ ప్లాంట్ అండ్ మిషనరీస్, ఆ బిల్డింగ్స్, లేకపోతే ఉన్న వెహికల్స్, అవి ఒక 10 to 15 years పాటు ఆర్గనైజేషన్ లో రన్ అవుతా ఉంటాయి. అదే ఒక రా మెటీరియల్ వచ్చింది అనుకోండి, రా మెటీరియల్ ఏమవుతుంది, ఫైనల్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోయి మళ్ళీ ఆర్గనైజేషన్ నుంచి సేల్స్ రూపంలో బయటకు వెళ్ళిపోద్ది. సో అది ఎసెట్ కాదు. సో ఎట్లా చెప్పాలి, అది మీకు వస్తుంది, వెళ్ళిపోతుంది వెంటనే ప్రొడక్ట్ అనేది. బట్ ఆర్గనైజేషన్ కొంతకాలం పాటు మీరు మీ ప్రొడక్టివిటీని కంటిన్యూ చేయడానికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ హెల్ప్ అవుతున్న ప్రతిదాన్ని ఫిక్స్డ్ అసెట్ అంటారు. ఫిక్స్డ్ అసెట్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, లెట్స్ సే మీరు 2021లో ఒక 2-wheeler కొన్నారండి. 2021లో ఒక 2-wheeler కొన్నారనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు 2026 నేను ₹1,00,000 పెట్టి స్కూటీ కొన్నాను 2021లో. నేను మళ్ళీ ఇప్పుడు ₹1,00,000 ఆ స్కూటీని రీసేల్ చేస్తానంటే ఎవరైనా కొంటారా? కనీసం 50,000కి అమ్ముతానంటే ఎవరైనా కొంటారా? 10 to 20,000 లోపే కొంటారు దాన్ని. ఎందుకంటే 5 years గడిచిపోయింది. ఓకే. దాని మీద ఓకే. దాని మీద ఏమవుతుందంటే స్క్రాప్ అనేది, ఐ మీన్ దాని లైఫ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో దానికి సంబంధించి మన ఇండివిజువల్ లైఫ్ లో అయితే దాని మీద మనం ఎలాంటి డిప్రిసియేషన్ కానీ ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. బట్ ఆర్గనైజేషన్స్ లెవెల్లో కంపల్సరీగా దీని మీద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఒక 5 సంవత్సరాల తర్వాత లెట్స్ సే దాని ఆ అసెట్ వాల్యూ ఒక 10 lakhs అనుకోండి. 10 lakhs దాని లైఫ్ టైం వచ్చేసరికి 10 years. 10 lakhs 10 years అంటే 10 years అయిపోయేసరికి దాని లైఫ్ అనేది జీరో అయిపోవాలి. అంటే ఐ మీన్ దాని వాల్యూ అనేది జీరో అయిపోవాలి. 10 lakhsది 10 years తర్వాత జీరో. అంటే ప్రతి ఇయర్కి ఒక్కొక్క 1 lakh అనేది డిక్రీజ్ అవుతా ఉంటది. ఒక 5 years తర్వాత మీరు ఇందాక అన్నట్లు ఆ స్కూటీ ఏదన్నా కొన్నారు, అది బిఫోర్ ఏమంటారు 2021లో 1 lakh ఉందంటే 5 years తర్వాత కూడా దాని వాల్యూ 1 lakh ఉండదు. అలానే ఇక్కడ కూడా ప్లాంట్ అండ్ మిషనరీ మీరు ఎవ్రీ సంవత్సరం 1 lakh డిప్రిసియేషన్ పోతే 5 years తర్వాత దాని వాల్యూ 5 lakhs అవుతుంది. 10 yearsకి వెళ్తే దాని వాల్యూ జీరో. ఇట్ కెన్ బి రిటైర్మెంట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా మనకి అసెట్ స్టార్టింగ్ దగ్గర నుంచి అసెట్ రిటైర్మెంట్, దాన్ని స్క్రాప్ చేసే వరకు జరిగే ప్రాసెస్ మొత్తం ఫిక్స్డ్ అసెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ ఇన్ రియల్ టైమ్. ఓకే, ఇది బిజినెస్ ప్రాసెస్ అండి. మనం డిస్కస్ చేసుకున్న ఈ 3 బిజినెస్ ప్రాసెస్ మీకు మెయిన్ గా మన ట్రైనింగ్ లో నేర్చుకుంటాం. P2P ప్రాసెస్, O2C ప్రాసెస్ అండ్ అసెట్ మెయింటెనెన్స్. ఈ మూడిట్ల మీద మీకు ఎక్కువ ఏమంటారు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకే. సో కాన్సెప్ట్స్ వీటి మీద మనం ఎక్కువ లెర్న్ చేస్తాం. సో తర్వాత ఎందుకు ఆ 3 మీద చేస్తాము అంటే, ప్రతి ఆర్గనైజేషన్ లో కోర్ బిజినెస్ ప్రాసెస్ అదే. ఏదైనా ఆర్గనైజేషన్ తీసుకున్నారంటే మేజర్ గా ఉండేది ఇవే. ఈ 3ని బేస్ చేసుకొని మిగతా బిజినెస్ ఆపరేషన్స్ అన్ని నడుస్తాయి. ఓకే. ఇక్కడ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డూ ఇన్ రియల్ టైమ్. మన రోల్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ అండి. మన రోల్ వచ్చేసరికి కన్సల్టెంట్ రోల్. మనం ఎక్కడ వర్క్ చేస్తామండి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాం. మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాం. మనకి క్లయింట్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. సో మీకు ఇందా చెప్పినట్లు ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, హెచ్పి అనేది ఒక ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే. సో మీరు ఇంకేదన్నా ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ తీసుకోండి, గోల్డ్ మెడల్ అని చెప్పి ఒక స్విచ్చెస్ కానీ ఇలాంటివి ఉంటాయి. లేకపోతే ఏదన్నా ఒక ప్రోడక్ట్, టాటా మోటార్స్ ఉన్నాయి, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానివ్వండి, ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానివ్వండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ మీ కంటి ముందు కనపడే ఏ ప్రోడక్ట్ అయినా కానీ, సో అది ఒక ఆర్గనైజేషన్. బిజినెస్ ఆర్గనైజేషన్ ఎప్పుడంటామంటే సో ఒక ప్రొడక్ట్ ని ఏమంటారు డెవలప్ చేసి దాన్ని కస్టమర్స్ కి సేల్ చేయడం ద్వారా
ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదైనా కానీ ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ కస్టమర్ కి సేల్ చేయడం ద్వారా వాళ్ళు కొంత ప్రాఫిటబిలిటీ గెయిన్ చేస్తున్నారు అంటే అది ఆర్గనైజేషన్ అండి, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. అలాంటి బిజినెస్ ఆర్గనైజేషన్ లో అది సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ ఏదైనా కానీ ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అనేది వాడతారు. సో ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీతో లింక్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీ సపోర్టింగ్ తీసుకుంటూ అప్లికేషన్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటారు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్, మనం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి వచ్చే క్వెరీస్ మనం సాఫ్ట్వేర్ కంపెనీలో మనం వీళ్ళకి సపోర్ట్ చేస్తాం బిజినెస్ ఆర్గనైజేషన్ కి. ఓకే, సో ఇంకా బ్రాడ్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ 2 పార్టీస్ ఉన్నాయి చూడండి. ఒకటి క్లయింట్ కంపెనీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో క్లయింట్ కంపెనీలో మనకి ఎవరు ఉంటారంటే ఎండ్ యూజర్స్ ఉంటారండి. క్లయింట్ కంపెనీ అంటే ఏంటి? ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తీసుకోండి, ఏదైనా ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేది ఒక ఎగ్జాంపుల్. అది సర్వీస్ అయ్యి ఉండొచ్చు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉండొచ్చు. సర్వీస్ అంటే మీకు ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్, ఎయిర్టెల్ ఇట్లా ఉంటాయి చూసారు కదా. ఇవన్నీ ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్, సాఫ్ట్వేర్ ప్రొవైడర్స్ ఆర్ ఫిజికల్ గా ఏ ప్రొడక్ట్ లేకుండా సర్వీస్ ఇచ్చి కొంత ఏమంటారు చార్జెస్ చేసేవాళ్ళు ప్రతిది కూడా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ అండి. కమింగ్ టు ది ప్రొడక్ట్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైనా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే కస్టమర్ సేల్ చేయడం ద్వారా వాళ్ళకి కొంత ప్రాఫిటబిలిటీ గెయిన్ చేస్తున్నారంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటారు. ఈ రెండు కంపెనీస్ ఇటు 2 టైప్ ఆఫ్ బిజినెస్ ఏమంటారు ఆర్గనైజేషన్స్ లో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వాడొచ్చు. నాట్ ఓన్లీ ఆర్కిల్, ఈఆర్పి అప్లికేషన్ ఏదైనా వాడొచ్చు అండి. లెట్స్ సే ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేది ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది వాడుతుంది. ఓకే, సో ఈ ఏబిసి లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అండి, ఎంప్లాయీస్ ఉంటారు. లెట్స్ సే ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి ఏబిసి లిమిటెడ్ కంపెనీలో. సో 1000 ఎంప్లాయీస్ లో ఒక 50 మెంబర్స్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వాడతారు, ఈఆర్పి సిస్టమ్ వాడతారు. ఆ 50 మెంబర్స్ పని ఏంటండి? డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ ఈఆర్పి అప్లికేషన్ లో ఎంటర్ చేయటం. డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ ఈఆర్పి అప్లికేషన్ లో ఎంటర్ చేయటం, డేటాని మల్టిపుల్ రిపోర్ట్స్ జనరేట్ చేయటం. ఈ పని వాళ్ళు ఎండ్ యూజర్ చేస్తా పని. లెట్స్ సే ఇప్పుడు ఈ ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ ఎంప్లాయీస్ కి అప్లికేషన్ మీద ఫుల్ యాక్సెస్ ఇవ్వదు. వాళ్ళు దాంట్లో డేటా ఎంటర్ చేయగలరు అంతే. బ్యాక్ ఎండ్ ఎలాంటి కాన్ఫిగరేషన్ చేయలేరు, కొత్త కాన్ఫిగరేషన్ చేయలేరు, వాళ్ళు ఉన్న సెటప్స్ ని చేంజ్ చేయలేరు, డిలీట్ చేయలేరు, ఏమి చేయలేరు. జస్ట్ డేటా క్రియేట్ చేయటం, రిపోర్ట్ క్రియేట్ చేయటం. ఎందుకంటే ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అండి. దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ అనేవాళ్ళు టెంపరరీ, వాళ్ళు ఎప్పుడైనా వస్తారు పోతా ఉంటారు. కానీ వాళ్ళకి బిజినెస్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, టాటా మోటార్స్ సిఇఓ వెళ్ళిపోయినా కానీ కంపెనీ రన్ అవుతుంది. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నమాట. ఎంప్లాయీస్ వస్తుంటారు పోతుంటారు కానీ కంపెనీ అనేది కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి దానికి మనం ప్రైవసీ ఉండాలి, డేటా సెక్యూరిటీ ఉండాలి. ఓకే, సో ఎలాంటి లెట్స్ సే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఇందాక అన్నట్లు 1000 ఎంప్లాయీస్ లో 50 మెంబర్స్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ డేటా ఎంట్రీ చేస్తున్నారు. అదే ఏబిసి లిమిటెడ్ కంపెనీ వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇచ్చింది, బ్యాక్ ఎండ్ మొత్తం యాక్సెస్ ఇచ్చింది. ఒక ఎంప్లాయీ ఎవరో ఫ్రాడెంటల్ గా సో ఏదో ఏమంటారు కంపెనీ నుంచి వెళ్ళిపోతూ దాంట్లో సెటప్స్ అన్ని డిలీట్ చేసేసాడు అనుకోండి. సో ఎంటైర్ వరల్డ్ వైడ్ మీ బిజినెస్ మొత్తం ఆగిపోద్ది. సో మళ్ళీ అది సెట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటి సెక్యూరిటీ బేస్ చేసుకొని, అది నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్. అలాంటి కేసెస్ చాలా జరగచ్చు. బై మిస్టేక్ ఎంప్లాయీస్ కూడా మిస్టేక్స్ చేయొచ్చు, ఒకటి చేయబోయి వేరే మిస్టేక్ చేయొచ్చు. సో దానివల్ల వాళ్ళకి అన్లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వటం వల్ల కంపెనీకి ఇంటిగ్రిటీ లేకపోతే ఏమంటారు బిజినెస్ ప్రాసెస్ అనేది లాస్ అయిపోతారు. సో దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎండ్ యూజర్స్ కి ఫుల్ యాక్సెస్ ఎక్కడ ఉండదండి, జస్ట్ డేటా ఎంట్రీ వరకు యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఏమంటారు, ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ ఏంటంటే ఈ ఎంప్లాయీస్ తో కనెక్ట్ అయి ఉంటారు. ఈ ఏబిసి లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ తో కనెక్ట్ అయి ఉంటారు. సో ఇప్పుడు ఎండ్ యూజర్ ఉన్నాడండి, ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాడు, ఏపీ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాడు. ఆయనకు ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ రాగానే వెంటనే ఒక రిక్వెస్ట్ రేస్ చేస్తాడు. ఎవరికి రేస్ చేస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఈ ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఈ ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో ఒక కాంట్రాక్ట్ బేస్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తారంటే మా ఎంప్లాయీస్ కి ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, న్యూ రిక్వైర్మెంట్స్ కానీ ఏదన్నా డే టు డే యాక్టివిటీస్ మీద వచ్చిన ఇష్యూస్ మీద కానీ సపోర్ట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటాడు.
సో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాం. సో దే ఆర్ మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫంక్షనల్ సపోర్ట్ ఇన్ ఏమంటారు ఆర్కిల్ ఫ్యూజన్ మీద కానీ అదర్ ఈఆర్పి అప్లికేషన్ మీద కూడా ఇప్పుడు ఎక్కువ హ్యూజ్ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. ఓకే, సో ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ మంది ఈ ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు రిక్వెస్ట్ రైస్ చేయగానే యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం ఎండ్ యూజర్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఇష్యూస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకే, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ స్మూత్ గా వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో మనం ఇక్కడ పనిచేస్తున్నాం అండి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాం. ఓకే, ఏబిసి లిమిటెడ్ కంపెనీ పనిచేసే వాళ్ళు అండి ఎండ్ యూజర్స్. ఓకే, ఈ ఎండ్ యూజర్స్ కి ఓకే స్కోప్ గురించి మాట్లాడుకుందాం. ఎండ్ యూజర్స్ మీద ఎక్కువ మీకు ఈ ఏఐ ఇంపాక్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో అది ఎట్లా అనేది చెప్తాను మీకు. సో జాబ్ డిజిగ్నేషన్ వచ్చేసరికి మనది ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ అండి. మనది వచ్చేసరికి మన జాబ్ డిజిగ్నేషన్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్. సో మనకి వర్క్ స్కోప్ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్, సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అంటే ఇంతవరకు కంపెనీ ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ ఇంతవరకు ఆర్కిల్ ఫ్యూజన్ వాడలేదు. సో వెరీ ఫస్ట్ టైం వాళ్ళు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వాడుతున్నారు. దెన్ వీ కెన్ డూ ది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. సపోర్టింగ్ ప్రాసెస్ అంటే ఆన్ డే టు డే యాక్టివిటీస్ లో వాళ్ళకి కొత్త రిక్వైర్మెంట్స్ కానివ్వండి, వాళ్ళకి వచ్చిన బగ్స్ మీద మనం వర్క్ చేస్తాం. సో ఆ బగ్ ఫిక్సెస్ మనం చేయడం జరుగుతుంది. సో ఇలా మనకి ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ 2 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి టోటల్ గా. సో మన రోల్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్. కమింగ్ టు ది ఎండ్ యూజర్ అండి. ఎండ్ యూజర్ రోల్ ఏంటంటే సో ఈయన ఈ ఆర్గనైజేషన్ క్లయింట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళ పని ఏంటంటే డే టు డే యాక్టివిటీస్ అన్ని ఎంటర్ చేయటం, సిస్టమ్ లో డే టు డే యాక్టివిటీస్ ఎంటర్ చేయటం, సో సేవ్ చేయటం, ఏమంటారు వ్యాలిడేట్ చేయటం అంతే. దీన్ని కస్టమైజ్ చేయటం లేకపోతే డిలీట్ చేయటం, బ్యాక్ ఎండ్ టేబుల్స్ లో సెటప్స్ కాన్ఫిగర్ చేయటం ఇలాంటి యాక్సెస్ అస్సలు ఉండవు ఫంక్షనల్ కన్సల్టెంట్. వాళ్ళ రోలు వాళ్ళ స్ట్రిక్ట్ గా వాళ్ళు ఎలానే ఉంటారు, వాళ్ళు చేయాల్సిన వర్క్ జస్ట్ డేటా ఎంట్రీ ఇన్ ద సిస్టమ్, దట్స్ ఇట్. పొజిషన్ బట్టి మేనేజర్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ మేనేజర్ కానీ వాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేయడం, అప్రూవల్స్ ఇవ్వడం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాం. ఓకే, సో యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనకి ఓకే మన రోల్ ఏంటి, ఎండ్ యూజర్స్ కి సపోర్ట్ చేయటం. ఓకే, ఇక్కడ మీకు ఎండ్ యూజర్స్ కి మన రోల్ ఏంటండి, ఆ ఆర్గనైజేషన్ లెవెల్లో ఎంప్లాయీస్ కి వాళ్ళకి వచ్చిన న్యూ రిక్వైర్మెంట్స్ మీద మనం సపోర్ట్ ఇవ్వడం, బిజినెస్ ప్రాసెస్ స్మూత్ గా రన్ అవ్వడానికి మనం మన సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం. సో ఇది ఒక అగ్రిమెంట్ ఉంటుంది, SOW అంటారు, స్కోప్ ఆఫ్ వర్క్ అంటారు. సో ఆ అగ్రిమెంట్ బేసిస్ కొని మనం క్లయింట్ కి సర్వీసెస్ ఇవ్వాలి. ఓకే, సో రోల్ ఆఫ్ ఈఆర్పి ఫంక్షనల్ కన్సల్టెంట్. మన కన్సల్టెంట్ రోల్ ఏంటంటే కరెంట్ బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవటం, క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవటం, క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ లో వాడే రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఆ బిజినెస్ ప్రాసెస్ లో వాడు ఏమంటారు ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, ఏదైనా బెటర్ ఫంక్షనాలిటీ వాడు ఎగ్జిక్యూట్ చేసుకోగలడా. ఓకే, ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తాం యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా. ఫంక్షన్ కన్సల్టెంట్ అడ్వైజ్ వల్ల కంపెనీ వాడికి ఆప్టిమైజ్ ఏమంటారు కాస్ట్ డైరెక్షన్ అవ్వాలి, కొన్ని రిపోర్ట్స్ ఏమంటారు ఏమంటారు డీటెయిల్డ్ రిపోర్ట్స్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిపోర్ట్స్ కన్నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా మంచి రిజల్ట్ ఉండాలి. సో వాళ్ళు బిజినెస్ ఆప్టిమైజేషన్స్ లో ఉండాలి, సో ప్రాఫిటబిలిటీ నడవాలి, కాస్ట్ తగ్గాలి, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫంక్షనల్ కన్సల్టెంట్ అడ్వైజ్ నుంచి. ఓకే, సో కమింగ్ టు అవర్ ట్రైనింగ్ ప్రాసెస్ అండి. కమింగ్ టు అవర్ ట్రైనింగ్ ప్రాసెస్. సో మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి, లైవ్ సెషన్స్ ఉంటాయండి. ఓకే, మనకి 3 లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో మీకు థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పీపీటీ ప్రెజెంటేషన్, తర్వాత సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ ఫంక్షనాలిటీస్. ఫస్ట్ మీకు సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ చేస్తాను, తర్వాత ఫంక్షనాలిటీ టెస్టింగ్ అండి. రియల్ టైమ్ బిజినెస్ సినారియోస్, రియల్ టైమ్ ఫంక్షనాలిటీస్ మీరు అప్లికేషన్ లెవెల్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ సాటర్డే మీకు వీకెండ్ అసైన్మెంట్ ఉంటుంది, కంపల్సరీగా వీకెండ్ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఎవ్రీ సండే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మార్నింగ్ 7:30కి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఎనీబడి కెన్ అటెండ్ ది మాక్ ఇంటర్వ్యూస్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్ అండి. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 months ఉంటుంది.
సో ఇప్పుడు మీకు ఈ ఆగస్ట్ లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆగస్ట్ లో బ్యాచ్ అక్టోబర్ లోకి క్లోజ్ అవుతుంది. అక్టోబర్ లో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో 2 months డ్యూరేషన్ కంపల్సరీ. ఓకే, తర్వాత వచ్చేసరికి ఈ 2 months డ్యూరేషన్ లో మనం ఏమేమి కవర్ చేయబోతున్నాం ట్రైనింగ్ లో. ఓకే, సో బేసిక్ గా ప్రతి మాడ్యూల్ లెవెల్లో ఫంక్షనాలిటీస్ అండ్ టెక్నికల్ లెవెల్లో కాన్ఫిగరేషన్స్, ఫంక్షనాలిటీ లెవెల్లో ఎగ్జిక్యూషన్స్, రియల్ టైమ్ బిజినెస్ ప్రాసెస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ బిజినెస్ సినారియోస్ అండ్ ఫంక్షనాలిటీ సినారియోస్ ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ లో కవర్ అవుతున్నాయి. సో మాడ్యూల్స్ జిఎల్, ఏపీ, ఏఆర్, ఎఫ్ఎస్, సిఎం ఎక్స్పెన్సెస్ అన్ని మాడ్యూల్స్ కూడా మీకు ట్రైనింగ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, సో కోర్స్ ఆఫర్స్ అండి, మీకు ఎవ్రీ సెషన్ రెగ్యులర్ సెషన్స్ మీకు లేటెస్ట్ కరికులంతో మీకు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 1 year రికార్డెడ్ వీడియోస్ యాక్సెస్ ఉంటుంది. బేసిక్గా మీకు డిఫాల్ట్గా 1 year యాక్సెస్ ఇస్తాను. 1 year మీకు డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది. తర్వాత ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి, మీకు నెక్స్ట్ ఇయర్ కూడా మాకు కంటిన్యూషన్ అంటే ఐ మీన్ ఫర్దర్ కూడా కావాలి నాకు ఏమంటారు లెట్స్ ఇప్పుడు 2026 అండి, 26 ఆగస్ట్ లో జాయిన్ అయ్యారు. 27 ఆగస్ట్ లో నాకు ఆ పర్టికులర్ ఇయర్ బ్యాచ్ యాక్సెస్ కావాలనుకున్నారు అనుకుంటే తీసుకోవచ్చు. ఓకేనా, మీకు నెక్స్ట్ బ్యాచ్ 2027 లో ఆగస్ట్ బ్యాచ్ యాక్సెస్, అప్పుడు లేటెస్ట్ ఫంక్షనాలిటీతో లేటెస్ట్ కరికులంతో ఉన్న వీడియోస్ కూడా యాక్సెస్ వస్తాయి. తర్వాత 1 year అప్లికేషన్ యాక్సెస్ అండి, 1 year అప్లికేషన్ యాక్సెస్ ఇస్తాను, ఫ్రీ యాక్సెస్, డెమో ఇన్స్టెన్స్ ఇస్తాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. యాక్చువల్గా ఈ 2 ఆప్షన్స్ మాత్రం మీకు ఎక్కడ ఉండవు. మీరు ఎక్కడికి వెళ్ళినా అడగండి, ఇన్స్టెన్స్ యాక్సెస్ ఎవరెవరు అండ్ రికార్డెడ్ యాక్సెస్ కూడా ఎవరు. ఒకవేళ ఇచ్చినా కానీ రికార్డెడ్ యాక్సెస్ మీకు అవి 6 months లిమిట్, 6 months దాటి ఇంకెవరెవరు. తర్వాత అప్లికేషన్ యాక్సెస్ అయితే అది ఇంకా దారుణం, ఏమంటారు ఒక 3 months మాత్రమే ఇస్తారు. 3 months తర్వాత మీకు ఇన్స్టెన్స్ యాక్సెస్ ఉండదు. బట్ మన దగ్గర రెండు కూడా 1 year యాక్సెస్ ఉంటాయండి. రెండు కూడా 1 year యాక్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే డ్రైవ్ యాక్సెస్ ఎక్స్టెండ్ చేస్తాము, బట్ ఇన్స్టెన్స్ మాత్రం ఛార్జబుల్ అవుతుంది 1 year తర్వాత. మల్టిపుల్ యాక్సెస్ ఫ్రీ అండి, అంటే మీకు ఈ బ్యాచ్ తో పాటు ఫ్యూచర్ బ్యాచ్, ఈ బ్యాచ్ ఈ రోజు ఈ ఆగస్ట్ బ్యాచ్ జాయిన్ అవుతున్నారంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకో బ్యాచ్ కి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. దానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు, అడిషనల్ గా మీరు పే చేయాల్సిన పని ఏం లేదు. ఓకేనా, సేమ్ అమౌంట్ మీద మీరు ఫ్యూచర్ లో ఇంకో అడిషనల్ బ్యాచ్ కి జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీకు రేపు 17th నుంచి 1 week అండి, 17th నుంచి 1 week ఫ్రీ సెషన్స్ ఉంటాయి. 1 week ఫ్రీ సెషన్స్. ఓకేనా, ఎన్రోల్మెంట్ అనేది ఫస్ట్ వీక్ తర్వాత ఎన్రోల్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆలోపు మీరు ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, కోర్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 1 week సెషన్స్ మెయిన్ ఎందుకు పెడుతున్నాము అంటే, సో మీరు చాలా మంది ఆర్కిల్ ఫ్యూజన్ అంటే ఏదో తెలియదు, అప్లికేషన్ న్యూ డొమైన్. ఓకేనా, సో మీరు ఫస్ట్ ఇప్పుడు చాలా బయట ఎలా వస్తుందంటే ఫస్ట్ డేనే మీరు కోర్స్ ఫీ కంప్లీట్ చేయాలి, 1 or 2 days లో మీరు కోర్స్ ఫీ కంప్లీట్ చేయాలి. అలా అయితేనే మిమ్మల్ని అలౌ చేస్తారు. సో ఇక్కడ నేను ఇస్తున్న ఆప్షన్ ఏంటంటే, మీరు 1 week అటెండ్ అవ్వండి క్లాసెస్. 1 week అటెండ్ అయిన తర్వాత ద వే ఆఫ్ ట్రైనింగ్ ఎలా ఉంది, మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుందా లేదా. ఓకే, సో అది మీరు ఆలోచించుకోవాలి. జనరల్ గా మీకు ఎట్లా అంటే ఒక కొత్త డొమైన్ లోకి వెళ్ళినప్పుడు ఇది అర్థం కాదు, కొంచెం కొత్తగా ఉంటుంది. బట్ మీరు 1 week లో కూడా అర్థం కావట్లేదు, మరి జీరో నాలెడ్జ్ లో ఉన్నాను, ఇది నాకు సూట్ అయ్యేలాగదంటే డెఫినెట్ గా మీరు డ్రాప్ అయిపోవచ్చు, ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు ఏదైతే అర్థం అవుతుంది, బాగుంది, ఓకే నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, దీని మీద నేను ఇంటర్వ్యూకి అయినా ఏమంటారు మీ కొంచెం అర్థమయ్యేటట్టు విధంగా మీరు ఓకే అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఈ 1 week ఫ్రీ సెషన్స్ అనేవి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి అండ్ మీ టైం సేవ్ అవుతుంది, మీ మనీ సేవ్ అవుతుంది. సో డెఫినెట్ గా 1 week మీకు అన్ని యాక్సెస్లు ఉంటాయి. 1 week ఫస్ట్ 1 week మీరు కన్ఫర్మేషన్ చేసిన దాన్ని బట్టి మీరు ఏమంటారు కోర్స్ కంటిన్యూ అయ్యే దాన్ని బట్టి మీ యాక్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది, అదర్వైజ్ వెళ్ళిపోద్ది. సో అది 1 week ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. ఫస్ట్ వీక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిస్కస్ చేస్తాం. ఏదో హై లెవెల్ 1-2 టాపిక్ చెప్పనండి. ఇది కోర్సు స్టార్ట్ 17th of August స్టార్ట్ అవుతుందంటే అది ఇంక్లూడ్ అనమాట, కోర్సులు ఇంక్లూడ్. ఇంకా ఫస్ట్ వీక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసేస్తాం మొత్తం.
అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఎలాంటిదంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కి ఒక పిల్లర్ లాంటిది. ఆర్కిల్ ఫ్యూజన్ లో ఒక పిల్లర్ లాంటిది. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లేకుండా మీరు ఏం చేయలేరు ఇంకా. ఓకే. సో ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అది మీకు ఫస్ట్ వీక్ లో నేను డిస్కస్ చేస్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్స్ ఉంటాయండి. ఓకే. తర్వాత మాడ్యూల్ వైడ్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్. మొన్న ఒక స్టూడెంట్ అన్నాడు, సార్ మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్ని ఇచ్చారు సార్. ఒక్కొక్క మాడ్యూల్‌లో 100-150 ఉన్నాయి సార్ అంటాడు. సార్ అంటే ఆయనకేమంటంటే ఒక్కొక్క మాడ్యూల్‌లో 10-20 క్వెషన్స్ కావాలంట అంతే. సో, సార్ జనరల్‌గా అయితే మీకు ఇంటర్వ్యూ క్వెషన్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు లేరు మాడ్యూల్ వైడ్‌గా. లెవెల్ 1, లెవెల్ 2 టైప్‌లో మీకు బయట ఈ అంత సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. బట్ వి ఆర్ గివింగ్ దట్ ఏమంటారు? ఆ ప్రివిలేజ్ మనం ఇస్తున్నాం. సద్వినియోగం చేసుకోండి. ఓకే. సో, మీకు ఎవ్రీ సండే మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఎవ్రీ సండే ఇప్పుడు మీకు 9:30కి డెమో జరిగింది. డెమో కంటే ముందు 7:30కి ఆహ్, మాక్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో, మాక్ ఇంటర్వ్యూస్‌లో మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూ క్వెషన్స్, మీరు క్వెషన్ చెప్పకపోతే నేనే ఆన్సర్ చెప్పడం. సో, ఇవన్నీ ఉంటాయి. ఓకే. మాక్ ఇంటర్వ్యూ సెషన్‌లో మార్నింగ్ 7:30-9:30 ఎవ్రీ సండే. కమింగ్ టు ది రియల్ టైమ్ సెషన్స్ అండి. సో, రియల్ టైమ్ సెషన్స్ 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకున్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని. సో, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్‌లో మనకి మెథడాలజీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది? డాక్యుమెంటేషన్స్ ఎలా ఉంటాయి? రిపోర్ట్స్, బీఐపీ రిపోర్ట్, ఓటీబీ రిపోర్ట్స్, డేటా మైగ్రేషన్, సో, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఇవన్నీ గూడా రియల్ టైమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంప్లిమెంటేషన్ దాని గురించి మనం డీటెయిల్‌గా ఉంటాయి. తర్వాత సపోర్టింగ్ ప్రాజెక్ట్ రియల్ టైమ్‌లో ఎస్ఓడబ్ల్యూ స్కోప్ ఆఫ్ వర్క్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది? సో, టికెట్ మేనేజ్‌మెంట్‌తో మనం క్లయింట్ టికెట్స్ ఎలా డీల్ చేస్తాం? ఓకే. టికెటింగ్ టూల్స్ జిరా అండ్ సర్వీస్ నౌ ఎలా యూజ్ చేస్తాం? సో, ఇవన్నీ ఇష్యూస్ రియల్ టైమ్‌లో మెయిన్ ఇష్యూస్ ఏమొస్తా ఉంటాయి? ఎలా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం? ఈ డీటెయిల్స్ గురించి మనం ట్రైనింగ్ రియల్ టైమ్ సెషన్స్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే. జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అండి. మీకు ఎంటైర్ ఎవ్రీ డే, డే టు డే సెషన్స్ అన్నీ రికార్డ్ అయ్యి మీకు డ్రైవ్‌లోకొచ్చేస్తాయి. సో, మీకు మాడ్యూల్ వైడ్ క్విజెస్ ఉంటాయి. లేకపోతే ఎవ్రీ వీకెండ్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. రెజ్యూమ్ బిల్డ్ చేసి ఇస్తాను మీకు. రెజ్యూమ్ మీరు అప్‌లోడ్ చేసుకున్న దగ్గర నుంచి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకొని మీకు ఇంటర్వ్యూ వాయిస్ ఓవర్ ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా ఉంటుందన్నమాట. సో, ఇక ఏమంటారు 1-to-1 డౌట్ క్లారిఫికేషన్స్ ఉంటాయి. ఓకే. సో, రియల్ టైమ్‌లో నేను ఫేస్ చేసే యూజ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, కొత్త కొత్త ఫంక్షనాలిటీస్ ఏమున్నాయో, నేను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏమున్నాయో, అవి కూడా మీకు ట్రైనింగ్‌లో ఈచ్ మాడ్యూల్ లెవెల్‌లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. మీరు 24/7 ఎప్పుడైనా కానీ మీకు వాట్సాప్‌లో కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్‌గా మీరు నా ఫోను నంబర్‌కైనా కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఒకవేళ నేను అవైలబుల్ ఉంటే కంపల్సరీగా ఇమ్మీడియేట్ రెస్పాండ్ వస్తది. అదర్‌వైస్ 1 అవర్ 10-15 మినిట్స్‌లో మీకు మళ్ళా నేను కనెక్ట్ అవుతానన్నమాట. కంపల్సరీగా మీకు అసిస్టెన్స్ అనేది మాత్రం కంపల్సరీగా 24/7 ఎప్పుడైనా గాని మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. జాబ్ సపోర్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ సపోర్ట్ ఎలా చేస్తామో జాబ్ సపోర్ట్ కూడా మీకు ఉంటుందన్నమాట. సో, దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ప్రాసెస్ అండి. సో, చాలామంది రీసెంట్‌గా నన్నడిగిన ఎంక్వైరీ కోసం స్టూడెంట్స్ కలుస్తా ఉంటారు. సో, వాళ్ళడిగిన సమ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి? సో, ఈ బేసిక్ క్వెషన్స్ చెప్పిన తర్వాత మీ క్వెరీస్‌కొస్తానండి. సో, చాలామంది అడుగుతారు హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్? సో, ఎనీ డిగ్రీ అండి. ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. డిగ్రీ అంటే 3 ఇయర్స్ డిగ్రీ అవ్వచ్చు, 5 ఇయర్స్ డిగ్రీ అవ్వచ్చు. అంటే అర్థమైంది కదా! నార్మల్ డిగ్రీ అంటే బీటెక్. టెక్నికల్ డిగ్రీ ఏదైనా పర్లేదు. ఎవరైనా గాని ఎలిజిబులే. అండ్ మీరనొచ్చు మీరిప్పుడు చెప్పిందంతా అకౌంటింగ్ ప్రాసెస్ ఉంది గదా! అని. ఇప్పుడు మా ప్రాజెక్ట్‌లో 10 మెంబర్స్ ఉంటే, దాంట్లో ఎంబీఏ వాళ్ళు, బీకామ్ వాళ్ళున్నవాళ్ళు ఒకళ్ళిద్దరే ఉంది. మిగతా వాళ్ళందరూ వేరే వేరే డొమైన్ నుంచి వచ్చినవాళ్ళు. వాళ్ళ డొమైన్‌కి, అకౌంట్‌కి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్‌కి సంబంధించే మన బిజినెస్ మనం మనం అర్థం చేసుకోవాల్సింది. మనం వర్క్ చేసేది ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద మాత్రమే. సో, అకౌంటింగ్ మీద లేతే ఆహ్, రోజు ఇన్వాయిసెస్ ఎంట్రీ చేయటం, దాని మీద పేమెంట్ ఎంట్రీ చేయటం, దాని మీద రిపోర్ట్స్ సెండ్ చేయటం. ఈ పని మనది కాదు. మనం ట్రైనింగ్‌లో చేస్తాం. ఎండ్ యూజర్ చేసే పని ట్రైనింగ్‌లో చేస్తాం. ఎందుకని అంటే, మీకు ప్రాబ్లమ్ ఏదో తెలిస్తే గదా! మీరు సొల్యూషన్ ఇచ్చేది. అవునా? ప్రాబ్లమ్ ఏంది ఎప్పుడు తెలుస్తది? మీరు దాని మీద ప్రొఫెషన్ అయినప్పుడు. ఓకే. సో, లెట్స్ సే ఏమంటారు?
ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఏదన్నా మెకానిక్ ఉందనుకో, మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళారనుకో, ఓకే, ఇర్రెలవెంట్ మామూలుగా అయితే చెప్పాలంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి అంతే. మీకు డ్రైవింగ్ కానీ లేకపోతే అదర్ స్కిల్స్ పక్కన పెడితే మీకు ఆ మెకానిజం తెలిసి ఉండాలి. అప్లికేషన్ అంటే ఆ వెహికల్ ఎలా పనిచేస్తే మెకానిజం తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే దాని మీద మీరు ఫిక్స్ చేయగలరు. సో ఇక్కడ కూడా అంతే, మీరు యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మీరు ఏంటంటే అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. అప్లికేషన్ మీద సపోర్ట్ చేస్తాం మనం. సో ఈ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళకి అకౌంటింగ్ తెలిసి ఉండాలి, అకౌంటింగ్ ప్రాసెస్ తెలిసి ఉండాలి. సో వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్, అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. మనకి అంత అవసరం లేదు. యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనకు అంత అవసరం లేదు. సో 10 years గ్యాప్ ఉంది, నాన్ ఐటీ జాబ్ చేస్తున్నాం, 10 years గ్యాప్ ఉందన్నా మీరు ఎలిజిబులే. కానీ 10 years గ్యాప్ ఉంది కానీ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఏ ఎక్స్పీరియన్స్ లేదంటే మాత్రం కష్టం. ఓకేనా? చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, సార్ నాకు ఇంత 10 years గ్యాప్ ఉంది సార్, సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలని. 10 years గ్యాప్ ఉంటే మాత్రం చాలా మంది మీకు సజెస్ట్ చేస్తారు, ఏం పర్లేదు సార్ నేర్చుకోండి, మీకు ఎందుకు, మీకు లక్షల ప్యాకేజీలు కొట్టిస్తూ ఉంటారు. కానీ అది చాలా ప్రాబ్లం అవుతుందండి. దాన్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. 10+ years మీరు ఖాళీగా కూర్చొని ఇప్పుడు ఐటీ జాబ్లోకి వెళ్ళాలంటే అది కొంచెం చాలా కష్టం అనమాట. దీంట్లో ఎస్పెషల్లీ దీంట్లో చెప్తున్నాను. తర్వాత మీకు ఒకవేళ 10 years గ్యాప్ ఉన్నా కానీ 10 years గ్యాప్లో అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, నార్మల్ ఒక 5 years ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉందంటే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే మీకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఆర్కి కన్వర్ట్ చేసుకుని లేనిది మనం వేరే డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు డెఫినెట్గా మూవ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎందుకు మ్యాటర్ అంటే మీకు బేసిక్ స్కిల్ ఉంటుంది. అక్కడ మేనేజ్ చేసుకోవడానికి బేసిక్ స్కిల్ అనేది ఉంటుంది. ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ చేసి ఉంటారు, మీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అయ్యే డాక్యుమెంట్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటాయి. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు మీకు ఎట్లా కనెక్ట్ అయ్యి జరుగుతున్న ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఆఫ్లైన్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇన్స్టిట్యూట్ అవైలబుల్ ఉంటుంది. సో మీరు కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీ క్వెరీస్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ట్రైనింగ్ ఇన్ తెలుగు అంటే మనం ఇప్పుడు తెలుగు బ్యాచ్లో అంటున్నాం. ఒకవేళ మీరు ఇంగ్లీష్ బ్యాచ్కి తీసుకోవాలనుకుంటే తెలుగు బ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది, ఇంగ్లీష్కి జాయిన్ అయిపోవచ్చు. లేకపోతే ప్రీవియస్ బ్యాచెస్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి, జూన్ బ్యాచ్, ఏప్రిల్ బ్యాచ్ తెలుగు కంప్లీట్ అయిపోయి ఉంటాయి, అవి తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు, యాక్సెస్ తీసుకోవచ్చు. సో ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఉంటాయి, అడిషనల్గా ఏం ఛార్జ్ చేయండి. ఓకే, సో కొంతమంది అడుగుతున్నారు, విన్నాము చాలా ఏమంటారు లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి, ఆర్కిల్ వాడు రీసెంట్ గా చాలా లే ఆఫ్స్ ఇచ్చాడు కదా, సో దాని పరిస్థితి ఏంటండి? ఇక్కడ మనకి లే ఆఫ్స్ కానివ్వండి ఆర్ ఏమంటారు ఏ ఇంపాక్ట్ తో ఉద్యోగులు పోతా ఉంటాయి ఎక్కువ మందికి. సో మేజర్ గా ఏ లే ఆఫ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఏదన్నా ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. సో మీకు ఆర్కిల్ కానీ లేకపోతే కొన్ని కంపెనీస్ లో ఎక్కడైతే జాబ్లు పోయినాయో అది ప్రొడక్ట్ బేస్డ్ వర్క్ చేసే ఎంప్లాయీస్, సర్వీసెస్ ఓరియంటెడ్ కాదు. ఇప్పుడు మన ఫంక్షనల్ కన్సల్టెంట్, మనం ఒక క్లయింట్ బేస్డ్ మనం సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు మనం లెట్స్ యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తున్నాం అండి. యాక్సెంచర్ కంపెనీలో ఉండి మనం ఏబిసి క్లయింట్ కి పనిచేస్తూ ఉంటాం. మనం ఏబిసి క్లయింట్ కి సర్వీస్ ఇచ్చినందుకు ఆ ఏబిసి క్లయింట్ మహేష్ కి పర్ అవర్ కి $120 లేకపోతే $187 $190 పర్ అవర్ కి పే చేస్తాడు క్లయింట్, యుఎస్ క్లయింట్. సో అలా లెట్స్ $190-200 పర్ అవర్ పే చేస్తున్నాడంటే అదంతా ఇన్కమ్ ఎవరికి వస్తుందండి? మనం పనిచేసే యాక్సెంచర్ కంపెనీకి వస్తాయి. సో యాక్సెంచర్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే మహేష్కి మా కంపెనీలో జాబ్ ఇచ్చాం, మా గుడ్ విల్ తోనే మా కంపెనీ బ్రాండ్ తోనే సపోర్ట్ ఇస్తున్నాడు మహేష్ మీకు సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి దాని కింద సగం అమౌంట్ వాడు తీసేసుకొని మన శాలరీ సగం ఇస్తాడు అనమాట. ఓకే, సో మన వల్ల కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతా ఉండేది, మనం సర్వీస్ ఇవ్వడం వల్ల క్లయింట్స్ కి, కంపెనీ వాడికి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాడికి ఒక రెవెన్యూ జనరేట్ అవుతా ఉండేది. కాబట్టి మన మీద లే ఆఫ్స్ పడడానికి 0 ఛాన్సెస్. ఎందుకంటే మనం ప్రొడక్ట్ ఏమంటారు ప్రొడక్టివిటీ మన రోల్ వచ్చేసరికి ప్రొడక్టివిటీ ఉంటుంది మన దాని మీద. మన మీద
క్లయింట్ చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు, మనకి బిల్లింగ్ చాలా ఇస్తూ ఉంటాడు. ఓకే, సో ఎండ్ యూజర్స్ ఉంటారండి, ప్రొడక్ట్ బేస్డ్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ మీద, వాళ్ళకున్న టెక్నాలజీ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు సపోర్ట్ ఏమంటారు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు లెట్స్ సే ఏబిసి కంపెనీ ఉందండి. ఏబిసి కంపెనీలో ప్రస్తుతానికి ఆర్కిల్ ఫ్యూజన్ లో ఇన్వాయిసెస్ ఎంట్రీ చేయాలి. ఆర్కిల్ ఫ్యూజన్ ఇన్వాయిస్ ఎంట్రీ చేయడానికి రోజుకి ఒక 1000 ఎంట్రీస్ చేయడానికి ఒక 10 మందిని ఎంప్లాయ్ చేసుకున్నాడు అంటే డిప్లాయ్ చేసుకున్నాడు ఏబిసి లిమిటెడ్ కంపెనీ వాళ్ళు. ఆ 10 మంది కూర్చొని రోజుకి ఒక 1000 ఇన్వాయిస్ మాన్యువల్ గా కూర్చొని ఎంటర్ చేస్తా ఉంటారు. సో ఆర్కిల్ ఫ్యూజన్ లో ఒక టెక్నాలజీ వచ్చింది, ఐడిఆర్ అని, ఏ ఏజెంట్స్ అని. ఇవన్నీ ఏంటంటే అంతమంది కూర్చొని 10 మంది కూర్చొని 1000 ఇన్వాయిసెస్ టైప్ చేయకుండా జస్ట్ ఇంపోర్ట్ ప్రాసెస్ ద్వారా అన్ని క్రియేట్ అయ్యే విధంగా మనకు ఒక ప్రాసెస్ వచ్చింది. సో ఇప్పుడు ఏబిసి లిమిటెడ్ వాడు ఏం చేస్తాడు, ఇంకా 10 మంది ఎంప్లాయీస్ అవసరం ఏముంది, మొత్తాన్ని తీసేసి ఒక ఇద్దరు పెట్టుకుంటాడు. ఇద్దరు పెట్టుకొని డేటాని జాగ్రత్తగా వెరిఫై చేసుకొని ఫిల్టర్ అవుట్ చేసుకొని దాన్ని డేటాని ఇంపోర్ట్ చేయాలి. మాన్యువల్ గా చేసే పని లేదు కదా, అంత ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో అక్కడ ఏంటి, ఎంప్లాయీస్ తగ్గారు. 10 మంది ఉన్న ఎంప్లాయీస్ 8 మంది లే ఆఫ్ అయిపోయి ఇద్దరు మాత్రం వర్క్ చేస్తున్నారు దాని మీద. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం మనం ఫంక్షన్ కన్సల్టెంట్, మనం ఆ అప్లికేషన్స్ మీద సపోర్ట్ ఇస్తాం. లెట్స్ ఏ ఏమంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త టెక్నాలజీ రావడం వల్ల ఇన్వాయిస్ క్రియేషన్ ప్రాసెస్ అనేది కొంచెం టెక్నికల్ గా అయిపోయింది. ఎంతమంది ఇదివరకు మాన్యువల్ గా చేస్తే మంచిగా ఐ మీన్ తగ్గించాం కాబట్టి ఆర్టిఫిషియల్ గా పనిచేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. ఓకే, దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి ఫెయిల్ అయితే దాని మీద సపోర్ట్ చేయడానికి ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాడు కంపల్సరీ కావాలి. ఓకేనా, సో కంపల్సరీగా దీని ఆ ఎండ్ యూజర్స్ కి అంటే ఏమంటారు, ఎండ్ యూజర్స్ అంటే ఏంటి, డైలీ కూర్చొని డేటా ఎంటర్ చేసే వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు బిజినెస్ ప్రాసెస్ మీద సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ మీద ఎప్పుడు కూడా లే ఆఫ్ పడదు. ఓకే, ఫంక్షనల్ కన్సల్టెంట్ మీద ఇప్పుడు కూడా లే ఆఫ్ పడదు. తర్వాత ఎండ్ యూజర్స్ మీద ఎక్కువ లే ఆఫ్స్ పడతా ఉంటాయి. ఓకేనా, సో టెక్నాలజీ మారుతా ఉండిద్ది, వేరే వేరే టెక్నాలజీ వాడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడతా ఉండదు. సో ఇంటర్వ్యూ సపోర్ట్ ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, మీకు మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఓకే, ఎక్స్ట్రాడినరీ అవసరం లేదు మనకి. క్లయింట్ ఏమంటారు కమ్యూనికేషన్ కానివ్వండి, క్లయింట్ కనెక్టివిటీస్ ఓన్లీ మీటింగ్స్ లో ఉన్నా కానీ సో మనం బేసిక్ స్కిల్ తోని మనం మేనేజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ స్కిల్ అయితే, కమ్యూనికేషన్ స్కిల్ అయితే అవసరం ఉండదు. ఐ మీన్ మనం ఏం టెలికాలర్ కాదు కదా, ఇప్పుడు ఒక 1 వీక్ 2 వీక్స్ క్లయింట్ తో మాట్లాడుతాం, రిమైనింగ్ అవసరం ఉండదు. ఓకే, మనం 2 months లో కంప్లీట్ గా కోర్స్ కంప్లీట్ చేస్తాం. డెఫినెట్ గా మీకు నేను ప్రీవియస్ బ్యాచ్ కి సంబంధించి చూపిస్తాను వీడియోస్ అనేవి. ఓకే, సో మన ఇన్స్టిట్యూట్ లొకేషన్ అనేది మీరు స్కాన్ చేసుకోవచ్చు. మనకి ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది, ఒకవేళ మీరు మీట్ అవ్వాలంటే డెఫినెట్ గా వచ్చి మీట్ అవ్వచ్చు. సో మీకు ఒకవేళ కరికులం డాక్యుమెంట్ పంపించలేదు, ఏమంటారు సిలబస్ డాక్యుమెంట్ మీకు రాలేదంటే ఒకసారి నాకు పర్సనల్ గా పింగ్ చేయండి, మీకు నేను ఆ డాక్యుమెంట్ అనేది పంపిస్తాను. సో ఇంకొకటి వచ్చేసరికి మీకు డ్రైవ్ యాక్సెస్ ఎలా ఉంటుందని చూపిస్తాను. మీకు డ్రైవ్ అనేది లెట్స్ సే ఫోల్డర్స్ ఎలా ఉంటాయి, కంటెంట్ ఎలా ఉంటుంది మనం డిస్కస్ చేసేది. సో మనకి ఎవ్రీ మంత్ బ్యాచ్ ఉంటుందండి. బ్యాచ్ లో మినిమం ఏమంటారు 30 మెంబర్స్ ఉంటారు ప్రతి బ్యాచ్ కి సంబంధించి. సో మనకి ఇప్పటి వరకు అయిన బ్యాచెస్ ఉన్నాయి, ఈవెన్ 25 లో కూడా ఉంటాయి. అయితే 23 22 ఉన్నాయి డిలీట్ చేసేసాను, 24 కూడా డిలీట్ చేశాను. 25 లో కూడా మనం ఇప్పుడు ఆగస్ట్ లో ఉన్నామండి, జూలై నుంచి ఉన్నాయి చూడండి, ప్రీవియస్ డిలీట్ చేస్తాం. వాళ్ళకి జూన్ వరకు 2025 లో జూన్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ జూన్ ఉంది, 2026 లో జూన్ బ్యాచ్ యాక్సెస్ ఇస్తాం. లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ కంటెంట్ ఉంటుంది. పాతవి ఓన్లీ తీసేస్తా, మీకు కావాలంటే కొత్తవి యాక్సెస్ ఇస్తా. అర్థమైందా? సో ఇప్పుడు మీకు
జూన్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయి జూలై బ్యాచ్ లోకి వెళ్తాం, సారీ ఆగస్ట్ బ్యాచ్ లోకి వెళ్తున్నాం. లెట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన బ్యాచెస్. ఇప్పుడు జూలై కంటిన్యూ అవుతుంది, స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే ఏపీ లో ఉన్నాం. సో ఇవంతా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించింది. మనం ఇప్పుడు ఏపీ లో ఉన్నాం, జూలై బ్యాచ్. సో ఒకవేళ కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది, ఏప్రిల్ బ్యాచ్ కంప్లీషన్ బ్యాచ్ చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే జూన్ బ్యాచ్ ఇంకా అవ్వలేదు, 1 వీక్ ఉంది, 1 వీక్ ఉంది, ఆ బ్యాచ్ అవ్వలేదు. ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్కి అయిపోద్ది, మీకు మీ బ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళకి అయిపోద్ది అనమాట. ఇవన్నీ ఫోల్డర్స్ అండి. సో ఇక్కడ చూడవచ్చు, ప్రతిదీ మీకు డీటెయిల్ గా డాక్యుమెంట్స్ ఉంటాయి, థియరిటికల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, పీడిఎఫ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మీరు పీడిఎఫ్ డాక్యుమెంట్స్ చూడొచ్చు, ఇవన్నీ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అండి, మీకు డీటెయిల్ గా ఉంటాయి. తర్వాత ఏమంటారు, సో వీడియోస్ ఉంటాయి. సో పేబుల్స్ లో చూడండి ఎన్ని కాన్సెప్ట్స్ మనం కవర్ చేసాం ఇప్పటివరకు. థియరీ ఉంటుంది, తర్వాత సెటప్, ఎక్సెల్ షీట్ షేర్ చేస్తాను మీకు సెటప్ కి సంబంధించి, అన్ని ఎక్సెల్ షీట్స్ షేర్ చేస్తానండి, డేటా. తర్వాత ఇవన్నీ వీడియోస్ అంటే ఫంక్షనాలిటీస్ అండి, మల్టిపుల్ ఫంక్షనాలిటీస్. ఎన్ని ఉన్నాయండి మొత్తం 39, అప్రాక్సిమేట్ గా 40 ఫంక్షనాలిటీస్. 40 ఫంక్షనాలిటీస్ మనం ఈ మాడ్యూల్లో కవర్ చేసాం. ఇది ఏప్రిల్. సో జూన్ మాడ్యూల్లోకి వెళ్ళేసరికి ఎన్ని మాడ్యూల్ అయినాయి, ఎన్ని ఫంక్షనాలిటీస్ అయినాయి చూద్దాం. సో ఏప్రిల్కి ముందున్నవి ఇంకా తక్కువ ఉంటాయి. జూన్ లో లెట్స్ ఏ ఏపీ మాడ్యూల్ చూడండి ఎన్ని ఫంక్షనాలిటీస్ కవర్ చేసాం, 43, 44 ఉన్నాయండి. ఓకే మీకు ఏప్రిల్ ఎన్ని ఉన్నాయండి, 39 ఉన్నాయి. బట్ జూన్కి వచ్చేసరికి అవి పెరిగినాయి, మీ బ్యాచ్కి వచ్చేసరికి ఇంకా పెరుగుతాయి. అంటే కొత్త మేజర్ ఫంక్షనాలిటీస్, ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్, లేటెస్ట్ ఫంక్షనాలిటీస్ డెఫినెట్గా యాడ్ అవుతాయి మీకు. ఓకేనా. సో ఇది మాడ్యూల్ వైడ్ ఉన్న ఫంక్షనాలిటీస్. మనకి చెప్తే అన్ని ఫంక్షనాలిటీస్, అన్ని మాడ్యూల్స్, ఏపీ, ఎక్స్పెన్సెస్, ఎఫ్ఏ, ఏఆర్, క్యాష్ మేనేజ్మెంట్, జిఎల్, టెక్నికల్, ఓకే, ట్యాక్స్, ఎస్ఎల్ఏస్, రియల్ టైమ్ సెషన్స్, ఓకే, ప్రాజెక్ట్స్ ఏమంటారు మీకు, రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అండి. రెజ్యూమ్స్ కూడా మీకు టెంప్లెట్స్ కానీ శాంపుల్ రెజ్యూమ్స్ కానివ్వండి, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మీకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామండి, ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. కండక్ట్ చేసిన మాక్ ఇంటర్వ్యూ వీడియోస్ మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను. ప్రతి ఇంటర్వ్యూ ఏమంటారు, మాడ్యూల్ లెవెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏపీ లెవెల్ 1, లెవెల్ 2, ఏఆర్ లెవెల్ 1, లెవెల్ 2, ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ అసెట్, జిఎల్ లెవెల్ 1, లెవెల్ 2. అలా మీకు లేటెస్ట్ క్వశ్చన్స్, రియల్ టైమ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక్కొక్క మాడ్యూల్ నుంచి 100 to 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ ఎక్సెల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే. సో మాక్ ఇంట్రెస్ట్, P2P ప్రాసెస్, స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ అండి, సెటప్ అండ్ స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మీకు డ్రైవ్ లోకి వచ్చేస్తాయి. ఓకే, ఇవన్నీ మీకు కోర్స్ ఫీలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, ఇన్స్టాన్స్ యాక్సెస్ ఇస్తాను, అప్లికేషన్ ఇన్స్టాన్స్, అది కూడా 1 year యాక్సెస్ వస్తుంది, అవి కూడా మీకు డ్రైవ్ లో దీంట్లోనే ఇంక్లూడ్ అనమాట. ఓకేనా. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అండి మీకున్న, ఇప్పుడు క్వెరీస్, మీకున్న క్వశ్చన్స్ మీరు అడగొచ్చు ఇప్పుడు. Hi Mahesh, హాయ్ అండి. this is Vinod. యా, Yeah, may I know actually any training on live projects? లైవ్ ప్రాజెక్ట్సే చెప్తామండి. Yeah, లైవ్ okay. ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు ఒక కంపెనీని తీసుకొని, ఎగ్జాంపుల్ ఒక కంపెనీని తీసుకొని ఆ కంపెనీని ఇంప్లిమెంట్ చేస్తాం మనం. Okay. ఆ కంపెనీ లెవెల్లో రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం చేసి, ఫంక్షనాలిటీస్ అన్ని, బిజినెస్ సినారియోస్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. మీకు Okay. అసైన్మెంట్స్ కూడా ఇస్తాను నేను. Yeah, okay. ఒక కంపెనీ చెప్పి, ఆ కంపెనీలో నాకు మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్, మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ఇలా చేయాలని చెప్పి అసైన్మెంట్స్ కూడా ఇస్తాను నేను. Yeah, okay. Yeah, thank you. That's it. అన్న ప్లేస్మెంట్ తర్వాత సపోర్ట్ ఎలా ఏంటి అది? జాబ్ సపోర్ట్ అండి, అంటే ఐ మీన్ అవునన్నా. సో మీకు ఎలా ఉంటుందంటే మంత్లీ బేస్డ్ ఉంటాయి. మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చు, ఆర్ ఆన్లైన్ తీసుకోవచ్చు.
సో అది మనకు ప్రాజెక్ట్స్ ఏమంటారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, 2 రకాల ప్రాజెక్ట్ అసైన్ అవుతాయి మీకు జాబ్ వచ్చిన తర్వాత. సో వాటిని బేస్ చేసుకొని మీకు అక్కడ సిన్స్ మీరు అప్లికేషన్ కొత్త కాబట్టి కొంచెం కొన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు 50% నాలెడ్జ్ అప్లికేషన్ లెవెల్లో ట్రైనింగ్లో అట్లీస్ట్ నేను చెప్పిన దాంట్లో 50% అయినా మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు అంటే డెఫినెట్గా మీరు మీ ఓన్గానే జాబ్ చేసుకోగలుగుతారు. చిన్న చిన్నవి చాట్ జీపీటీ ఉంటుంది, మనకి మెటాలింక్స్ ఉంటాయి, మనకి వాటిల్లో మీరు చెక్ చేసుకొని ఈజీగా సొల్యూషన్స్ ఇవ్వచ్చు. దానికి మీరు పెద్ద కష్టపడాల్సిన పని ఏమి ఉండదు. బట్ ఎప్పుడైతే మీ దగ్గర జీరో నాలెడ్జ్ ఉంటుందో, ప్రాపర్ నాలెడ్జ్ ఉండదో, డెఫినెట్గా మీరు స్ట్రగుల్ అవుతారు. జాబ్ సపోర్ట్ తీసుకోవాలి, వాళ్ళకి మంత్లీ పే చేయాలి. సో అది 1-to-1 అని తీసుకోవచ్చు, మీరు ఆన్లైన్ అని తీసుకోవచ్చు జాబ్ సపోర్ట్ అనేది. సో దానికి ఎలా ఉంటదన్న అది ఫీ అనేది? చెప్తానండి, అది మీరు పర్సనల్ గా కాల్ చేయండి. సో అది ఇప్పుడు పబ్లిక్ డొమైన్ డిస్కస్ చేయకూడదు. కోర్స్ ఫీ కూడా పర్సనల్ గా కాల్ చేయాలా? అవునవునవును. ఫీజెస్ గురించి అన్ని కూడా మీరు పర్సనల్ గా మాట్లాడదాం, ఎందుకంటే ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇవి ఉంటాయి. సో అట్లా ఇది ఇంకా వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మన ప్రైసెస్ మన ఇవి అట్లా. ఓకే అన్న, ఓకే. ప్లేస్మెంట్ గురించి అది కూడా మీతో మాట్లాడతాను. మీరు పింగ్ చేసినా నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను డీటెయిల్స్. ఓకే ఓకే అన్న. అండ్ ఇంకొకటి బేసిక్ గా చెప్పండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మహేష్ 1 month డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ సాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? సాలరీ ప్యాకేజెస్ మీకు దీంట్లో అయితే 5 years కి మినిమమ్ మన దగ్గర ఇప్పటి వరకు వచ్చిన ఆఫర్స్ అయితే మాత్రం 18-20 ఉన్నాయండి. 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం 14 to 17, 14 to 16 అట్లా వచ్చిన ప్యాకేజెస్. హలో అన్న, చెప్పండి అన్న. నాది కెరియర్ గ్యాప్ ఎక్కువ ఉందన్న. నాది బీటెక్ పాస్ అవుట్ 2014 అన్న. ఓకే. నాకు టీచింగ్ ఫీల్డ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉందన్న. ఓకే, అదేనా? అంతే. మీకు వేరే ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు ఇంకా పిఎఫ్ కానీ ఇంకేం లేవు? ఏమన్నా పిఎఫ్ కానీ ఇంకేం జనరేట్ అవ్వలేదు? లేదన్నా. మామూలుగా ఇప్పుడైతే అకౌంటెంట్ గా ఎక్సెల్ టాలీ మీద చేస్తున్నానన్నా. సో మీకు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ అన్న. ఓకే. ఐటీ అన్న, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అదే మీరు ఇప్పుడు ఏదో అకౌంటెంట్ కి చేస్తాను. అవును, ప్రజెంట్ చేస్తున్నాను. 6 months బ్యాక్, 6 months అయిందన్న. ఓకే. సో డెఫినెట్ గా మీకున్న ఫీజిబిలిటీ ఏంటంటే మీకున్న టోటల్ ఎక్స్పీరియన్స్ లో కొంత డొమైన్ పెట్టుకోవచ్చు. మీకు ఏదో ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డొమైన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కొన్ని థర్డ్ పార్టీ ప్లీజ్ కీప్ ఆన్ మీట్. సో డాక్యుమెంట్స్ పెట్టుకుని మేము అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్ గా మీరు నాకు ఒకసారి పర్సనల్ గా కాల్ చేయండి, మీకు సజెస్ట్ చేస్తాను ఎట్లా చేయాలని. సరేనా? ఓకేనా? ఓకే. మొబైల్ నెంబర్ ఇదే కదన్నా? ఇదే నంబర్ మొబైల్ నెంబర్. సరేనా? ఓకేనా? చెప్పండి. ఇప్పుడు ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టారు? ఎంత రిక్వైర్మెంట్? సో దీనికి 5 years పెట్టాలండి. 5 years మినిమం పెట్టాలి. మీకు టోటల్ ఒకవేళ 5 years కన్నా తక్కువ ఉంటే ఎంత ఉంటే అంత పెడతారు. టోటల్ ఎక్స్పీరియన్స్ 10 years ఉన్నా కానీ మీరు ఆర్కిల్ ఫ్యూజన్ మీద 5 years పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే మీరు మేనేజ్ చేయలేరు. ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెడితే మీకు 20 లక్షలు 25 లక్షలు అంటే ఏమంటారు 30 లక్షల ప్యాకేజ్ కూడా వస్తాయి ఎప్పుడు మీరు 5 years కన్నా ఎక్కువ పెట్టుకుంటే. కానీ మీరు మేనేజ్ చేయలేరు, మీకు లీడ్ మేనేజర్ పొజిషన్స్ వస్తాయి. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బిలో 5 years మాత్రమే ఆర్కిల్ ఫీల్డ్ మీద పెట్టుకుంటే మీకు వచ్చే జాబ్ అనేది మీకు 20 లక్షలు ప్యాకేజ్ వచ్చినా కానీ మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. మనకి ప్యాకేజ్ కాదు ముఖ్యం, ఇక్కడ మనం స్కిల్ మేనేజ్ చేసుకోగలుగుతామా లేదా, మనం జాబ్ లో సర్వైవ్ అవ్వాలా లేదా, మెయిన్ అది. చాలా మంది ఏంటంటే మాకు ఇన్స్టిట్యూట్స్ లో అంటే చాలా మంది చెప్తా ఉంటారు మాకు 25 లక్షల ప్యాకేజ్ 30 లక్షల ప్యాకేజీలు కొట్టించామని. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ పెడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీ ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది అంటే బయట సినారియో జాబ్ వచ్చింది 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు ప్యాకేజ్ వచ్చిందని స్టేటస్ పెట్టుకుని అందరికి చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కానీ అది పోయిన తర్వాత చెప్పుకునే వాళ్ళు ఉంటారా? చెప్పరు ఎవరు. జాబ్ వచ్చిందే చెప్తారు కానీ జాబ్ పోయింది ఎవరు చెప్పడం. సో ఇక్కడ ఏంటంటే అట్లా వెళ్ళొద్దు.
మనం నేర్చుకుని వెళ్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తేనే మనం సర్వైవ్ అవుతాం. మనకి స్కోప్ కూడా తక్కువ అదే అదే ఓకే ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం. 5 years అంటే మేనేజ్ చేయొచ్చా లైక్ ఈజీగా మేనేజ్ ట్రైనింగ్ చేయొచ్చు. తీసుకొని? సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి రియల్ టైంలో ఏమవుతుందంటే మనం 5 మాడ్యూల్స్ అనుకున్నామండి. జిఎల్, ఏపీఏఆర్, ఎఫ్ఎస్సి, ఎక్స్పీరియన్స్ అట్లా 5 మాడ్యూల్స్ అనుకున్నాం కదా. రియల్ టైంలోకి వెళ్తే ఏమవుతుందంటే మీరు ఎట్ అ టైమ్ ఒక 1 year 2 years ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తే మీరు 2-3 మాడ్యూల్స్ మీద వర్క్ చేస్తారు. మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ మారితే ఇంకో 2 మాడ్యూల్స్ మళ్ళీ కలుస్తారు. వేరే అంటే ఎట్ అ టైం మీరు 1, 2 or 3 మాడ్యూల్స్ మీద వర్క్ చేస్తారు. ఎక్కువ మాడ్యూల్స్ మీద వర్క్ చేయరు. అంటే మీరు 5 years లో 2 ప్రాజెక్టుల మీద వర్క్ చేస్తారు అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడేమవుతుంది 5 years లో 2 మాడ్యూల్స్ అంటే మీరు మాక్సిమం 4 మాడ్యూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటుంది అంతేగా. సో అవునన్నా అవును. అంటే మన స్కోప్ అంతే, ఇంకా మన క్లయింట్ స్కోప్ని బట్టే మనకి మన స్కిల్ అనేది లిమిట్ అయిపోద్ది. కాబట్టి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన మీకు అన్ని వచ్చని గ్యారంటీ లేదు. ఇప్పుడు మా ప్రాజెక్ట్ లో ఎక్కువ మంది ఉంటాం. అంటే ఒక ఆయన ఉన్నాడు 15 years ఎక్స్పీరియన్స్ ఆయనకి నాకు వచ్చే కొన్ని మాడ్యూల్స్ లెవెల్లో నాకు వచ్చే స్కిల్ ఆయనకి లేదు. ఎందుకంటే నేనేం చేస్తాను, నేను నేర్చుకునే అంటే నేను వర్క్ చేస్తా ఉంటాను. నాకు అన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో అన్ని మాడ్యూల్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది. అందుట్లో నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను, నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఆయనకేంటి ఏది క్లయింట్ మేనేజ్ చేస్తే దాని మీద నాలెడ్జ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఉండదు. సో అట్లా అనమాట, ఆ వేరియేషన్స్ అలా ఉంటాయి. ఓకేనా. ఇవి ఇంటర్వ్యూస్ మనం ఓన్ గా ఇచ్చుకోవచ్చు అన్నా లేకపోతే ఎట్లా అన్నా? డెఫినెట్ గా మీకు ఇంటర్వ్యూస్ మీరు ఓన్ గానే వెళ్ళాలి ఫస్ట్. సో ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ సపోర్ట్ కావాలంటే నేను చెప్తాను ఎలా సపోర్ట్ చేయాలనేది. మీరు నాకు పర్సనల్ గా మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ సపోర్ట్ ఎలా ఉంటుందని చెప్తాను. ఎన్ని రౌండ్స్ ఉంటాయన్నా ఇంటర్వ్యూలో? 2 rounds మాక్సిమం వర్చువల్ ఉంటాయి. ఓకే. సో ఒకటండి, ఇంకొకటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను అందరికి. సో అందరికి రిక్వైర్మెంట్, బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే జాబ్. సో అల్టిమేట్ గా మనం ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటున్నాం, డొమైన్ మారుతున్నాం అంటే అల్టిమేట్ గా అందరికి రిక్వైర్మెంట్ ఏంటంటే జాబ్ రావాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ రాకుండా మీరు బెంజ్ కారు కొన్నా లేకపోతే ఏమంటారు పోర్షియో కారు కొన్నా జీరో అంతే కదా. మీకు డ్రైవింగ్ రాకుండా కారు కొని ఏం చేస్తారు, ఎక్కడో చోట గుద్దుతారు దాన్ని తీసుకెళ్ళి. అంతే ఇప్పుడు కెరీర్ కూడా అంతే. స్కిల్ లేకుండా ఏదో ఒక జాబ్ లోకి బయట జాబ్ ఇప్పిస్తున్నారు కదా అని చెప్పి వెళ్ళారు అంటే ఓకే, వాళ్ళకి లక్షలు కట్టి మీరు వెళ్ళి ఏమంటారు జాయిన్ అయ్యారు అంటే ఆ తర్వాత అది సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుంది, డెఫినెట్ గా కష్టం అవుతుంది. చాలా మందికి మీకు అందరు కోరుకునే జాబే. నేను అనేది ఏంటంటే స్కిల్ నేర్చుకోండి, అట్లీస్ట్ 50%. ఇప్పుడు నేను కోర్సు 2 months చెప్తున్నాను, నేను 100% చెప్తున్నాను, నేను చెప్పేది 100% అనుకుంటే దాంట్లో అట్లీస్ట్ 50% నేర్చుకోండి. ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఎవ్రీ వీక్ అసైన్మెంట్ ఇస్తా. నేను ఈ 2 months లో మొత్తం ఒక 10 అసైన్మెంట్స్ ఇస్తాను. 10 అసైన్మెంట్స్ మీరు కంప్లీట్ చేస్తున్నారు అంటే మీకు 60% నాలెడ్జ్ వచ్చినట్టే. నా అసైన్మెంట్స్ తోనే మీకు 60-70% నాలెడ్జ్ వచ్చేస్తుంది. నేను పెట్టిన అసైన్మెంట్ చేయట్లేదు అంటే మీరు బిలో 50% ఉన్నట్లే. మీరు బిలో 50% ఉన్నారంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఇంటర్వ్యూకి అపీర్ అవ్వకూడదు మీరు. చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ అదే. నేను ఎంత చెప్పినా వింటలేదు. సో ఇంటర్వ్యూకి ప్రాక్టీస్ చేయకుండా నేను ఇంటర్వ్యూకి అపీర్ అయ్యాలని చూస్తున్నారు. డెఫినెట్ గా అక్కడ మీకు బెస్ట్ రిజల్ట్ అనేది రాదు. బెస్ట్ రిజల్ట్ కోసం మీరు 2 months ప్రాక్టీస్ చేస్తే చాలండి మంచిగా. డెఫినెట్ గా మీరు ఈజీగా సర్వైవ్ అవుతారు జాబ్ లో. ఓకేనా. సో ఇంటర్వ్యూ సపోర్ట్ తీసుకున్నా వేరే ఏ విధంగా వెళ్ళినా మీరు జాబ్ లో సర్వైవ్ అవ్వాలంటే మీ దగ్గర 50% నాలెడ్జ్ ముఖ్యం. అందుట్లో ట్రైనింగ్ వైజ్ గా నా సైడ్ నుంచి నేను చెప్పేది వీఆర్ ద బెస్ట్. మన దగ్గర ట్రైనింగ్ సంబంధించి ఎలాంటి రిమార్క్ ఇంతవరకు నెగిటివ్ మార్కే లేదు మన దగ్గర. ఓకేనా. 2 months లో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ కానీ స్కిల్ కానీ 100% ఇస్తాం. ఓకేనా. మీకు ముందుగానే చెప్తున్నా, మాకు ట్రైనింగ్ వద్దు, ఏమి వద్దు, మాకు జాబే కావాలి, డైరెక్ట్ గా మేము వెళ్ళి జాబ్ లో కూర్చోవాలి, మీ ట్రైనింగ్ మాకు అక్కర్లేదు, మీకు 1 లక్ష రూపాయలు 2 లక్షలు కొడతాం, మాకు జాబ్ లో కూర్చోబెట్టను అనేవాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వద్దు.
ఓకేనా? సో మీకు స్కిల్ నేర్చుకుంటాం సార్, ఒక 50% స్కిల్ నేర్చుకుంటాం. ఆ తర్వాత మీరు ఇచ్చే సపోర్ట్తో మేము జాబ్ కొడతాం. సో సర్వైవ్ అవుతాం, మార్కెట్లో సర్వైవ్ అవుతాం, జాబ్లో సర్వైవ్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం కంటిన్యూ అవ్వండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. మేబీ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇవన్నీ ఎవరు చెప్పడు, డైరెక్ట్గా 1,00,000 రూపాయలు కట్టి జాయిన్ అయిపోండి అమ్మా, మీకు ఎందుకు, మీ జాబ్ మీ చేతిలో పెడతాం, అన్నీ మేమే చూసుకుంటాం మొత్తం. ఎలా ఉన్నారంటే స్టూడెంట్స్ కొంతమంది నాకు అప్రోచ్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి రెజ్యూమ్ కూడా నేనే అప్లోడ్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ఇంటర్వ్యూ కొట్టివ్వాలి వాళ్ళకి. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ జీరో, వాళ్ళకి అసలు ఏం తెలియదు. అంటే ఆ ఇంటర్వ్యూ రెజ్యూమ్, వాళ్ళ రెజ్యూమ్ నేనే ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేసి నేను వాళ్ళకి వాళ్ళకి పంపించాలి. అలా ఉన్న రిక్వైర్మెంట్ బయట చేస్తున్నారు కూడా, కొన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నారు. అట్లా చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ ఆ మోడ్లోకి వెళ్ళిపోయారు. అది చాలా రాంగ్ అండి. సర్వైవల్ జీరో, దాంట్లో 0% సర్వైవల్. దాంట్లో నా సజెషన్ అది. మీరు బెస్ట్ చూస్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది, లేకపోతే మాత్రం అది మీ చాయిస్. ఇంకా అది నేను చెప్పాల్సింది చెప్తున్నాను. సో ఒకవేళ మీకు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, మాకు ఆ పర్పస్ జాబ్ అనేది అందరికి రావాలి, నేను అదే చెప్తున్నాను. అల్టిమేట్ గోల్ అందరికి జాబే. డ్రైవింగ్ ఏమంటారు, పర్సనల్ మంచి కారు కొనుక్కోవాలని అందరి గోల్ ఉంటది. కానీ నేను అనేది ఏంటంటే డ్రైవింగ్ స్కిల్ నేర్చుకొని కారు కొనుక్కోండి అంతే. మంచి స్కిల్తో మీరు జాబ్కి వెళ్ళండి అంతే. జీరో స్కిల్తో ఓకే వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తీసుకొని సర్వైవ్ అవ్వాలనుకున్న కాన్సెప్ట్తో మీరు జాబ్లోకి వెళ్ళాలనుకుంటే అక్కడే ఉండిపోతారు. ఓకేనా? మీరు స్కిల్ నేర్చుకొని వెళ్ళారంటే అసలు మిమ్మల్ని టచ్ చేసేవాళ్ళు, మీరు భయపడరు, ఎవరికి భయపడరు. మీ దగ్గర స్కిల్ ఉంది, మీకు ఎంత కొంత నాలెడ్జ్ ఉంది, ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతారు, మేనేజ్ చేసుకోగలుగుతారు. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? అన్న లాస్ట్ క్వశ్చన్, లైక్ రోజు ఎన్ని అవర్స్ ఎఫెక్ట్ పెట్టచ్చు అన్న? మాక్సిమమ్ 2-3 అవర్స్ అండి, మాక్సిమం 2-3 అవర్స్. మీరు దీని మీద నేను ఈరోజు చెప్పిన క్లాస్ ని మీరు ఒక్కసారి అప్లికేషన్ మీద రివ్యూ చేసుకోగలిగితే చాలు. మీకు ఇంకా ఎక్కువ టైం ఉందని 4-5 అవర్స్ పెడతానంటే ఇంకా బెస్ట్. మీకు సాటర్డే సండే సెషన్స్ ఉండవు, సాటర్డే సండే కూర్చొని అసైన్మెంట్లు చేస్తానే ఉండండి, సరిపోతుంది. మీకు వీడియోస్ ఎప్పుడు ఉంటాయి డ్రైవ్ లో. ఈ రోజు జరిగిన సెషన్ మొత్తం రికార్డ్ అయ్యి మీకు వీడియోలోకి వచ్చేస్తుంది, డ్రైవ్ లోకి వచ్చేస్తుంది. ప్లే చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నాది కంపేర్ చేసుకోండి, మీరు చేయగలుగుతున్నారు లేదా అర్థమైపోద్ది. మీరు ఎక్కడైనా డౌట్స్ ఉంటే వీడియోలో క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవ్వండి, సార్ నాకు ఇక్కడ ఇష్యూ వస్తుంది, నాకు ఇది అర్థం కాలేదు, చెప్తాను, క్లారిఫై చేస్తాను. నేను ఏ సెషన్ లో కూడా మీరు అడిగిన డౌట్ ని ఇవాళ కాదమ్మా మనం రేపు డిస్కస్ చేద్దాం, మీకు రేపు చెప్తాను. కొన్ని ఇన్స్టిట్యూట్ లో అలానే ఉంటది, మీరు క్వశ్చన్ అడగగానే వి విల్ డిస్కస్ టుమారో అంటే వాళ్ళకి రాదు అది. ఆ ట్రైనింగ్ వచ్చే ఆయన, ఆ పర్టికులర్ ట్రైనర్ ఏంటంటే ఆ రోజు ఆ కాన్సెప్ట్ చెప్పడానికి వస్తాడు, చెప్తాడు, వెళ్తాడు అంతే. మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, క్వశ్చన్స్ ఇప్పుడు కాదమ్మా రేపు చెప్తాను, క్వశ్చన్ నోట్ చేసుకున్నాను రేపు చెప్తాను దీనికి ఆన్సర్ అని మళ్ళీ దాని మీద ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తాను మీకు. నేను మీకు ఇప్పుడు ప్రతి సెషన్ లో హాఫ్ అన్ అవర్ అబోవ్ మీకు టైం ఇస్తా. మీ క్వశ్చన్స్ అన్ని అడగండి, మీ క్లారిఫికేషన్స్ అన్ని అక్కడ ఇమ్మీడియట్ గా స్క్రీన్ షేర్ చేసి అక్కడే చెప్పేస్తా. ఓకేనా? సో అట్లా మీకు ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? ఎనీబడి ఎనీ క్వశ్చన్స్? మహేష్ 1 month డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఇష్యూ అవుతుందా? డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇష్యూ అవ్వదు, 1 month ఏం కాదు. 1 month అనేది ఎట్లా ఉండిద్ది అంటే, ఇప్పుడు నేను ఆగస్ట్లో లాస్ట్ వర్కింగ్ డే ఉంది, ఆగస్ట్లో నేను క్లోజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇమ్మీడియట్ అదే విత్ ఇన్ 1-2 days లో నేను వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను. సో అక్కడ ఏమవుతుందంటే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ పడేదానికి అవకాశం ఉంది. 1 month 2 monthsకి ఏం కాదండి. 1 month 2 monthsకి ఒకవేళ ఈ కంపెనీ వాడు క్లోజ్ చేయలేదు అనుకోండి, మీరు రిజైన్ చేసే కంపెనీ వాడు క్లోజ్ చేయలేదు, వేరే కంపెనీలు కొత్త కంపెనీలు జాయిన్ అయ్యాడు, వాడు స్టార్ట్ చేసేసాడు. సో ఆబ్వియస్ గా ఒకసారి పడతా ఉండదు. 1 or 2 months మాక్సిమం మేనేజ్ చేసుకోవచ్చు. మీరు కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతారు, ఇన్ఫోసిస్ టీసీఎస్ వాళ్ళు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు పడింది అని. సో మీరు అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ప్రెజెంట్ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నా, అదేం అడగలేదు. నేను అదే అంటున్నాను, 1 or 2 years అయితే ఏం కాదండి, నేను అదే చెప్తున్నాను.
1 or 2 years తక్కువ ఎక్స్పీరియన్స్ అంటే జనరల్ గా జరుగుతూ ఉంటాయి అవి. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారేటప్పుడు మీరు ఒక కంపెనీలో మానేసి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే మళ్ళీ వేరే కంపెనీ జాయిన్ అవ్వాల్సి వస్తుంది ఒకే మంత్ లో. అప్పుడు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ పడుతుంది. ఒక్కోసారి ప్రీవియస్ కంపెనీ వాడు 1 month దాటినా కానీ దాన్ని ఎండెడ్ చేయడు. వాడికి టెక్నికల్ ఇష్యూ ఏదో రావడం, ఎంప్లాయీ లేకపోవడం, ఏదో ఒకటి ఇష్యూ మీద వాడు మర్చిపోవడం, ఏదో ఒకటి జరుగుతుంది. సో అలాంటి కేసులో కూడా మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జరుగుతాయి. అలాంటి టైం కూడా టైం ఎక్కువ టైం పట్టినప్పుడు కూడా అలాంటి జరిగేదానికి అవకాశం ఉంది. 1 or 2 months డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ పడినా, పిఎఫ్ ల్యాప్ అయినా, ఓవర్ ల్యాప్ అయినా ఏం కాదు. అట్లా కాకుండా 4 months లేకపోతే 6 months, 4 months ఓకే, 6 months 1 year ఉంటే మాత్రం ప్రాబ్లం. 6 months ఉండకూడదండి మెయిన్. 6 1 months year ఉండకూడదు, 1 year ఉండకూడదు. ఓన్లీ 1 month డిఫరెన్స్. అది ఏం కాదు, మేనేజ్ చేయొచ్చు. ఓకే, అంటే దాంట్లో సర్టిఫికేట్లు కూడా ఏం లేవు నా దగ్గర, ఓన్లీ అది ఏం ఎక్స్టెండ్ కాదు, అయిపోయిన ఏం కాదు, యాక్సెంచర్ ఏం కాదు. నుంచి. 1 month అంతే, ఏం కాదు. సరే, ఓకే ఓకే. మీరు అసలు ఎక్స్పీరియన్స్ అంటే పెట్టకుండా 3 months దాన్ని పెట్టకుండా ఎక్స్పీరియన్స్ వదిలేసింది పెట్టడం సరిపోయింది. పెట్టకుండా వదిలేసింది పెట్టడం లేదు సరిపోతుంది. ఇక్కడ. ఓకే, ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అంటే అండి? బయట 3 months చెప్పండి. యాక్సెప్ట్ చేస్తారా ఎక్కడైనా? ఉంటుందండి. మన మీరున్న కంపెనీలో ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాడు, ఆడు ఇమీడియట్ జాయిన్ వాళ్ళని తీసుకుంటానంటే అట్లా కుదిరిద్ది. 3 months వాడు నోటీస్ పీరియడ్ అంటాడు. ప్లీజ్ కీప్ ఆన్ మ్యూట్ అండి సార్. మీరు మాట్లాడిన తర్వాత మీట్ లో పెట్టేయండి, ఎందుకంటే వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు డిస్టర్బ్ అవుతాం వాళ్ళు అట్లా. సో 3 months నోటీస్ పీరియడ్ అనేది ఒక కంపెనీ ఫాలో అవుతుందంటే కంపల్సరీగా వాడు రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా 3 months వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, అంతే కదా. సో కంపల్సరీగా ఉంటుందండి, నో ప్రాబ్లం దానికి. కాకపోతే ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే మాకు ఇమీడియట్ కావాలంటారు. మీరు ఇమీడియటే పెట్టండి, ఏం కాదు. ఇమీడియట్ పెట్టిన తర్వాత మనం మాట్లాడుకొని బైఅవుట్ ఉంటే బైఅవుట్ తీసుకోవటం, దానికి కంపెనీ వాడు మనకి పే చేస్తాడు ఎక్స్ట్రా, మనం బైఅవుట్ తీసుకుని రావడానికి. సో అట్లయినా మీరు చేయొచ్చు, ఏం కాదు. ఓకే, ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అండి? సో ఈరోజు సెషన్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో లేరు, వాట్సాప్ గ్రూప్ లో లేరు అనుకుంటే నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో మన కాంటాక్ట్ నంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉండింది. సో ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే నేను మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను. అండ్ ఏమంటారు మీకు ప్రస్తుతం బ్యాచ్లో కూడా యాడ్ చేస్తాను. ఓకేనా? రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.